మీరు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంత అందంగా ఆలోచించుకోనంటే ఒక మంచి హీరోయిన్ ఎవరిని పేరు తెలుసుకోండి, నడుము ఎంత సన్నంగా ఉంటుందో అలా మీది కూడా అయిపోవాలన్నమాట. బెస్ట్ హీరోయిన్ పేరు చెప్పండి ఒకసారి. బాగా నడుము సన్నంగా ఉంది. ఇంకో ధ్యానం కాదు, బయట వర్కులు కూడా చాలా ఉండాలి. ఓకే, ఎవరన్నారు ఇటు సైడ్? ఎవరు స్టూడెంట్స్? ఇలియానా? చప్పట్లు కొట్టండి ఒకసారి ఇవిడికి గట్టిగా. ఇలియానా? ఒకసారి అందరూ కూడా అలా అయిపోదాం. అందరూ కూడా రెడీ. 1 2 3 4. రివర్స్ కూడా మళ్ళీ ఇంకోసారి చేద్దాం. రెడీ. 1. ఎంత అందంగా చేస్తారండి, అయిపోతుంది అందరికీ. 2 3 4 5. ఓకే, రిలాక్స్. ఈసారి ఆఫ్ సిట్టింగ్. దీంట్లో వేరియేషన్ చెప్తాను, ఎవరు ఓపుకుంటే అది చేయండి, బలవంతంగా ఉంది. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, నడి నొప్పి ఉండొచ్చు, లేదంటే కాళ్ళ నొప్పులు ఉండొచ్చు. అలాంటి వాళ్ళని సింపుల్ చెప్తాను. ఫస్ట్ లెవెల్ ఏంటి ఎలాగంటే చేతులు ముందు చాపేసుకోండి, ఇలాగా చెప్పి 2 చేతులు, అంటే నాకు మైకులు ఉన్నాయి కాబట్టి కుదరలేదు, 2 చేతులు ముందు చాపేసి మీ సీట్ ఎలా వెనక్కి తీసుకెళ్తూ గోడ కుర్చీ వేసేవాళ్ళంగా చిన్నప్పుడు. అది పూర్వం మాస్టర్లు అందరూ గోడ కుర్చీ ఎందుకు వేసేవారంటే వేయడం వల్ల తొడలు బలంగా అవుతాయి. ఓకే, మీరు ఒకసారి నిల్చున్నారా? కొంచెం కాసేపు ఆడిద్దాం. ఓకే, చూడండి ఒకసారి. రైట్, నాతో పాటు నేను కూర్చున్నట్టు కూర్చోవాలి. రెడీ. 1 2 3. ఉండండి అలా హాయిగా కాసేపు. ఓకే, రిలాక్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే గురువుగారి ఆశీస్సులు వాళ్ళు పుష్కలంగా ఉన్నాయి మన మీద. పత్రిజీ గారి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులు మనమే ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మీరు వయసు ఉన్నట్టు అనిపించట్లే. ఇవాళ నుంచి మీ వయసు ఎంత? 16. చెప్పండి ఒకసారి గట్టిగా. ఈరోజు నుంచి నా వయసు 16, అంతే. మీరు ఎవరు అడిగినా అదే చెప్పాలి. నా వయసు మీరందరూ 12 ఏళ్ళు అలా చెప్పకూడదు. మా వయసు 12 ఏళ్ళు 11 అదే చెప్పాలి. పిల్లలందరూ కూడా 16 అనకూడదు, 12 ఏళ్ళు అన్నమాట. అంటే 16 దాటకూడదు ఎవరు కూడా. ఓకే, గట్టిగా చెప్పండి. నా వయసు 16. నా వయసు రైట్. ఇప్పుడు 16 ఏళ్ళ వయసు ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ చిన్న టెస్ట్ పెడదాం. ఒకసారి మీరు మైకులు 2 పట్టుకోండి ఒకసారి. ఓకే, 16 ఏళ్ళ వయసు ఎవరున్నారు ప్రూవ్ చేసుకున్నారు. ఇలా పట్టుకోవాలి మరి, ఇలా పట్టుకుని ఇలాగా. ఓకే, ఎవరెవరు చేస్తున్నారు అలాగా? వెరీ గుడ్. తగ్గేదే లేదు, అందరూ 16. ఒక గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. డౌట్, అందరూ 16 అనమాట. ఓకే, రిలాక్స్. దీంట్లో ఇంకో ఎక్సర్సైజ్ కూడా ఉంది, పిల్లలందరికీ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. 2 చెవులు క్రాస్ చేసి పట్టుకోండి, ఇలాగా 2 చెవులు క్రాస్ చేసుకోండి. ఇవన్నీ కూడా మెమరీ పాయింట్స్. గట్టిగా నొక్కోండి ఇలాగా. ఈ రింగులు పెట్టుకున్న దగ్గర మెత్తగా ఉంటుంది కదా, ఇవి మెమరీ పాయింట్స్ అన్నమాట. ఈ రోజు ఇలా అనుకుంటే మీకు జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. చెవుల నుండి గట్టిగా పట్టుకోండి, పట్టుకుని గాలి తీసుకుంటూ కింద కూర్చోవాలి. లేదు, నెమ్మదిగా కూర్చుని లేవండి. ఎంతవరకు కూర్చోండి అలాగా. గాలి తీసుకుంటే కిందికి. ఓకే, అలా 3 సార్లు చేయండి అలా. ఓకే, నెక్స్ట్ తొడలకు బలంగా అయిపోయాయి కదా. మన లైఫ్లో తొడలు బలంగా ఉండాలి, భుజాలు బలంగా ఉండాలి. తొడలు బలంగా ఉంటే కనుక మీ సంసారం బ్యూటిఫుల్గా ఉంటుంది. భుజాలు బలంగా ఉంటే కనుక మీ ఆర్థిక సంపద, బరువు బజ్జ అన్నీ కూడా ఆనందంగా చెయ్యగలుగుతారు. ఓకే, నెక్స్ట్ మోకాళ్ళు రొటేషన్ నెమ్మదిగా చాలా స్లోగా చేయండి. 1 2 3. ఈసారి యాంకిల్ రొటేషను, ఎడంకాలు యాంకిల్ రొటేషన్. 1 2 3 4 5. రివర్స్ 1 2 3 4 5. ఓకే, రిలాక్స్. కుడికాలు 1 2 3 4 5. రిలాక్స్. 1 2 3 4 5. రిలాక్స్. ఇప్పుడు దాకా ప్రతి జాయింట్ మూమెంట్ అయిపోయింది. ఇక్కడ ఏంటి? స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. మీ నరాలన్నీ కూడా బలంగా ఉంటే కనుక బీపీలు, షుగర్లు రావు. నర్వస్ సిస్టమ్ ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వాళ్ళకే బీపీలు, షుగర్లు వస్తుంటాయి. పార్కిన్సన్ డిసీజ్, పెరాలసిస్, పేషియల్ పారాలసిస్ ఇలాంటివి రావడం కారణం అంటే నర్వస్ సిస్టమ్ వీక్గా ఉండడానికి. ఇప్పుడు నరాలు బలంగా ఉండడానికి సింపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం.
ఒకసారి చేతులు రెండు లాక్ చేసుకుంటా, పైకి ఎత్తుతూ కాళ్ళు రెండు దగ్గర పెట్టి గాలి తీసుకుంటూ పైకి. 1, రిలాక్స్. 2, 3, 4, 5, 6, 7. ఓకే, రిలాక్స్. ఈసారి కొంచెం కాళ్ళు దూరం పెట్టుని సేమ్ ఇలాగే పెట్టుని ఇలా పెట్టుకొని చేతులందరూ కూడా తిరిగి తాడాసనం. గాలి తీసుకుంటూ వెనక్కి తిరగాలి. రెడీ. 1, రెండు చేతులు లాక్ చేసి పెట్టుకోండి. 1 ఎదురికి, మళ్ళీ గాలి తీసుకుంటూ వెనక్కి. రెడీ. 1, 1, 2, 2, 3, 3, 4, 4. ఓకే, రిలాక్స్. దీంట్లో ఏంటంటే మీ భుజాలన్నీ స్ట్రెచ్ అవుతాయి, ఈ రిప్స్ కేసు వెనకాలన్నీ స్ట్రెచ్ అవుతుంది మేడం. దీని తర్వాత ఏంటంటే కటి చక్ర వికాస్. రెండు చేతులు ఇలాగా నమస్కారం పొజిషన్లో పెట్టుకోండి. నువ్వు ఎదురుకొచ్చి రైట్. ఓకే, రెండు చేతులు నమస్కారం పొజిషన్లో పెట్టి కాళ్ళు దూరంగా పెట్టుకుని గాలి తీసుకుంటూ ఇలా వెనక్కి తిరగాలి, మళ్ళీ ఇలా గాలి తీసుకుంటూ వెనక్కి తిరగాలి. ఓకే, రెడీ. 1 లెఫ్ట్ సైడ్, 1 మధ్యలోకి, 1 రైట్ సైడ్, 1 మధ్యలోకి. ఈసారి ఫాస్ట్గా చేయండి, పక్క వాళ్ళ చేతులు తగలకుండా మీరు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారో చేయండి. గాలి తీసుకుంటూ సైడ్కి, గాలి విడుస్తూ మళ్ళీ మధ్యలో గాలి తీసుకుంటూ సైడ్కి అలా చేయాలి. ఓకే, రిలాక్స్. నడుము తిరగకూడదు, ఛాతీ ఒకటే తిరగాలి. మజ్జిగ కవ్వం చిలికినట్టుగా మీ వెన్నుపూసలు చిలకబడతాయి అన్నమాట. అందువల్ల వెన్నుపూసలు మరి స్ట్రాంగ్ అవుతాయి చక్కగా. ఓకే, రిలాక్స్. ఈసారి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లో సైడ్ బెండింగ్, ఇవన్నీ కూడా ఈ నరాలు బలంగా తయారవడం, కండరాలు బలంగా తయారవడానికి. ఇప్పుడు సైడ్ బెండింగ్, మళ్ళీ చేతులు రెండు ఇలాగా లాక్ చేసి పెట్టుకోండి. రెండు చేతులు గాలి తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ వంగండి, కాళ్ళు దూరంగా పెట్టుకోండి, దగ్గర పెట్టుకుంటూ పడిపోతారు, బ్యాలెన్స్ లేకపోతే పడిపోతారు. ఓకే, రిలాక్స్. మళ్ళీ పైకి, మళ్ళీ రెండో వైపు గాలి తీసుకుంటూ రెండో వైపు, రెండో వైపు. ఓకే, రిలాక్స్. దీనివల్ల ఏమవుతుంది, ఇలా అన్నప్పుడు ఈ భాగం అంతా స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ టైట్స్గా రావు అన్నమాట. చాలామందికి ఇక్కడ టైట్స్లో వచ్చేస్తూ ఉంటాయి నడుము దగ్గర, అవన్నీ రాకుండా తగ్గుతూ ఉంటాయి. ఓకే, ఈసారి వెనక్కి ముందుకి ఎవరు వంగకూడదు, నన్ను చేసేయకండి కవుకొని. ముందుకి హెర్నియా ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక ముందుకు వంగకూడదు, బ్యాక్ పెయిన్ ఉంటే వెనక్కి వంగకూడదు. అప్పుడు ఎలా వంగాలి, మీ బాడీ చెప్పినట్టుగా. సపోజ్ నాకు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, జస్ట్ ఇంతవరకు వంగాను, బాగానే ఉంది, పర్లేదు వంగచ్చు, కానీ ఇంత మించి వంగకూడదు. అలాగే ఒకవేళ హెర్నియా ఉందనుకోండి, ఇక్కడ దాకా కంఫర్ట్గా ఉంది, అంతే చేయాలంతే. అలా లేదు, మీరు కింద దాకా వంగచ్చు. ఓకే, తర్వాత నెమ్మది చేతులు రెండు పైకి ఎత్తులో గాలి తీసుకుంటూ వెనక్కి, ఓపెన్ గాలి. రెడీ. 1 ముందుకి, మోకాలు బెండ్ చేయకుండా ఎంత వస్తే అంతే. ఓకే, రిలాక్స్. 2, ఓకే, రిలాక్స్. మళ్ళీ 3, 4, 5. ఒకసారి స్టేజ్ మీద తీసుకొచ్చి ఇక్కడి నుంచి కవర్ స్టేజ్ మీద పట్టుకొచ్చి మంచిగా 5. ఓకే, రిలాక్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి నుంచి నా మైక్ పట్టుకోరండి. ఒకసారి మీకు ఒక దగ్గర పట్టుకోండి. మీ చేతులన్నీ చూడండి, ఇలాగా నాకు కనిపిస్తుందా, ఇలాగా తుపాకీలో పెట్టాం కదా, ఇలాగా ఇక్కడి నుంచి ఈ ఎముక మీరు ఇలా నొక్కుకొని చూడండి ఒకసారి. మీకు బ్యాక్ పెయిన్ ఎవరికైనా ఉంటే కనుక ఇక్కడ నొక్కుండే నొప్పి ఉంటుంది, ఇది రోజు ఇక్కడ మసాజ్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ క్లియర్ అయిపోతుంది. అలాగే మెంతి గింజలు ఇక్కడ వేసుకుని పైన మెడికల్ టేప్ అంటించేసుకోవాలి రాత్రిప్పుడు, మళ్ళీ ఉదయాన్నే తీసేయాలి.
తీస్తే కనుక మీకు ఎటువంటి బ్యాక్ పెయిన్ ఉన్నా చాలా ఈజీ క్యూర్ అవుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పులకి బాగా అర్థమైంది కదా. అలాగా ఈ ఎముక అనమాట, ఈ చూపుడు వేల నుంచి వచ్చే ఎముక, బొట్ట వేల నుంచి వచ్చే ఎముక దగ్గర ఇలా నొక్కోవాలన్నమాట. అది నొక్కుంటే అసలు బ్యాక్ పెయిన్ కూడా రాదు. రోజు మసాజ్ చేసుకుని బ్యాక్ పెయిన్ కూడా. అలాగే హార్ట్ కంప్లైంట్ ఎవరికైనా ఉంటే కనుక ఈ బొట్టన వేల కింద ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఈ చేతి దగ్గర రోజు కాస్త ఇలా అనుకుంటే కనుక మీకు హార్ట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ అయిపోతాయి. ఒకసారి చేతులు బాగా మసాజ్ చేసుకోండి. ఒకసారి చేతులు బాగా మసాజ్ చేసుకోండి. తర్వాత మోకాళ్ళ నొప్పులు ఎవరికైనా ఉంటే కనుక జస్ట్ ఇక్కడ నొక్కుకు చూడండి, మీకు ఇక్కడ పెయిన్ ఉంటుంది. జస్ట్ ఇలాగా ఇలా ఉంది కదా, ఇక్కడ అనమాట, ఇక్కడ ఇలా నొక్కుంటే కనుక మీకు రోజు ఇక్కడ మసాజ్ చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. తర్వాత పారిజాతం కషాయం రోజు కనుక ఒక హాఫ్ కప్పు అంటే 2 కప్పులు నీళ్ళు పెట్టి 2 ఆకులు పారిజాతం మరిగించేసి తీసుకుంటే కాల్షియం ట్యాబ్లెట్ వాడక్కర్లేదు. మోకాళ్ళ ఆపరేషన్ అవుతుంది అన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ అంటే మామూలుగా దీన్ని చెప్తే బెటర్ ఏమోనండి, అంటే ధ్యానం చేసుకోవడం ఉంటుంది బాగుంది. ఓకేనండి. అందరూ కూడా కింద కూర్చోండి. ఒకసారి ఇలా వచ్చి దగ్గరికి వచ్చాను. కింద కూర్చోండి. ఒకసారి అందరూ కూడా సైలెన్స్గా ఉండండి. ఒకసారి మాట్లాడకూడదు ఎవరు కూడా. ఎంత మౌనంగా ఉంటే మీరు అంత అందంగా ఉంటారు. నిలబడకండి. అందరు కూడా వాలంటీర్స్ కూడా ఎవరు నిలబడదు. చక్కగా ఏదో ఒక మ్యాట్ వేసుకుని చక్కగా కూర్చోండి. కాళ్ళు ముందుకు జాపేసుకోండి. ఇలా కాళ్ళు ముందుకు జాపేసుకోండి. కాలు వేళ్ళు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఓన్లీ ఒకటే. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. కాలు వేళ్ళు పాదాలు ముందుకి లోపలికి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈసారి ఒక కాలు ముడుచుకోండి. ఇలాగా ఒక కాలు ముడుచుకుని 2 చేతులు పక్కన పెట్టుకుని గాలి తీసుకుంటూ కాలు ముందుకు. రెడీ? 1 2 3 4 5 6. ఓకే, కుడి కాలు 1 2 3 4 5. ఓకే, రిలాక్స్. ఈసారి ఒక కాలు ఇలా ఎడం కాలు పైన వేసుకోండి. కాస్త కాలు అటు ఇటు ఆడిస్తుండగా పైకి కిందకి. మీ హిప్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ వస్తుందన్నమాట. చాలామంది నడుస్తూ బాత్రూంలో పడిపోయి ఇక్కడ బాల్ ఇరిగిపోతూ ఉంటుంది. దేనివల్ల అంటే ఇక్కడ జాయింట్స్ బలంగా లేకపోవడం వల్ల. అలా గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల బాగా తగ్గుతాయి. ఓకే, ఈసారి కుడి కాలు. ఓకే, 8:15 అయింది. ఒక పావు గంటల సేపు యోగా ఉంటుంది. 8 తెగించి అద్భుతమైన ధ్యానం. ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. మాస్టర్లు వచ్చి ధ్యానం చేస్తారు చక్కగాను. ఈ పావు గంట మ్యాక్సిమం మీరు ఎంత చేస్తారో అంత మనం చేసుకుందాం. ఓకేనండి గురుగారు? ఓకే, ఎమ్మెల్యేలో మనం పర్మిషన్ ఇచ్చారు, పర్వాలేదు. ఈసారి 2 కాళ్ళు పావు గంట. మీరు ఏం బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మీరు ఏం చేయకపోయినా పర్లేదు, చూసినా ఆరోగ్యం వస్తుంది, చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. ప్రశాంతంగా చూస్తే ఇంకా ఎక్కువ ఆరోగ్యం వస్తుంది. అందువల్ల చేయలేదని మొహమాటం వద్దు, బలవంతంగా చేయొద్దు. ఎవరికి వాళ్ళు ఎంత చేయగలిగితే అంతే చేయండి. యోగాలో ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోకూడదు. ఓకే, రైట్. 2 కాళ్ళు ఇలా పట్టుకోండి. ఇలాగా 2 చేతులతో కాళ్ళు పట్టుకుని గాలి విడుస్తూ మీ పాదాల మీద టచ్ చేయండి. ముద్దు పెట్టుకోండి మీ పాదాలని. చూడండి, కాళ్ళు చాపేసేయండి. కాళ్ళు చాపేసి
పూర్తిగా కింద మీ నుదురు కనుక కింద అంతే మీ పొట్టని మీరు అందంగా చూసుకుంటున్నట్లు లెక్క, లేదంటే మీ పొట్ట మిమ్మల్ని అందంగా చూసుకున్నట్లు లెక్క. ఏదైనా అందమే. ఓకే, ఎంతమంది మీ పొట్ట మీరు అందంగా చూస్తున్నారో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి ఆన్సర్ లాగా. ఓకే, రిలాక్స్. రైట్, ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. ఆగండి ఒకసారి, ఆగండి ఆగండి. ఇవి దేనికంటే మీ పొట్టని మీరు అందంగా చూసుకునే వాళ్ళకి. ఇప్పుడు మీ పొట్టకి చప్పట్లు కొట్టండి, ఎందుకంటే ఎవరి పొట్ట మిమ్మల్ని చూసుకుంటుందో వాళ్ళ చప్పట్లు కొట్టుకోండి ఒకసారి గట్టిగా. ఓకే, రైట్ రైట్, రిలాక్స్. ఇది తక్కువే వినిపించే, అయితే పర్వాలేదన్నమాట. ఓకే, ఈసారి ఈ సింపుల్ ఆసనం చెప్తాను, ఎంత చేయగలదు. ముందు నేను చేసి చూపెడతాను, తర్వాత మీరు చేద్దురని. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అలా హోల్డ్ చేసి ఉంచండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మళ్ళీ నెమ్మదిగా కిందికి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓకే, రిలాక్స్. ఒకసారి నిండుగా గాలి తీసి నెమ్మది విడిచిపెట్టండి. ఈసారి కుడికా. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మళ్ళీ నెమ్మదిగా అలా హోల్డ్ చేసి వచ్చండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. నెమ్మదిగా కింది. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓకే, రిలాక్స్. ఒకసారి నిండుగా గాలి తీసుకుని నెమ్మది విడిచిపెట్టండి. ఓకే, రిలాక్స్. ఈసారి రెండు కాళ్ళు నెమ్మదిగా, ఈసారి మనసులో వద్దులండి, నెమ్మదిగా చేద్దాం. నెమ్మదిగా 5 అంకెలు ఎక్కడికి నెమ్మదిగా పైకెత్తాలి. రెడీ, 1 2 3 4 5. మళ్ళీ నెమ్మదిగా తిరిగి 1 2 3 4 5. రిలాక్స్. ఒకసారి నిండుగా గాలి తీసుకుని నెమ్మది విడిచిపెట్టండి. ఓకే, ఈసారి లేచి కూర్చోండి. అందరూ కూడా కాళ్ళు రెండు దూరంగా చాపేసుకోండి. కాళ్ళు రెండు దూరంగా చాపేసుకుని చేతులను ఎదురు పెట్టేసుకోండి. గాలి తీసుకుంటూ రెండు చేతులు వెనక్కి కాంచి మీరు నుదురు నేల కాంచాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ ముందుకి, మళ్ళీ గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి విడుస్తూ ముందుకి. ఓకే, ఒక రెడీ. 1 లెఫ్ట్ సైడ్, 1 మధ్యలోకి, 1 మధ్యలోకి. ఓకే, రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్లో మీ పొట్టంతా కరెక్ట్గా మొదలెడుతున్నమాట. అలాగే ఇదే ఎక్సర్సైజ్ చెక్కి షాప్. పూర్వం రుబ్బురోడు విసిరేవాడు కదా, ఇప్పుడు అది మానేసి ఇది విసురుకుంటున్నాం అంతే పొట్టలు తగ్గడానికి. ఒక 1 2. మీరు ఏం చేయాలంటే గుండ్రంగా చూడాలన్నమాట. మొత్తం పిరమిడ్ అంతా గుండ్రంగా చూడాలి. ఎలా అనుకుంటూ
ఇలా ముందు చూస్తూ మళ్ళీ ఇలా వెనక్కి చూడాలి. మళ్ళీ రివర్స్, రివర్స్ సర్కిల్స్. మళ్ళీ రివర్స్. ఓకే రిలాక్స్. ఒకసారి అందరూ కూడా మంట వేసి కూర్చోండి. ఒకసారి చేయి పట్టుకోకుండా ఇలా వేసుకుంటాం. మళ్ళీ ఒకసారి కాల్ చెప్పండి. మళ్ళీ చేయి పట్టుకోకుండా. ఓకే, వజ్రాసనం ఎవరెవరు వేయగలరు? పిల్లలు వేయగలరా వజ్రాసనం? ఓకే, ఇది వజ్రాసనం మంచి బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఓన్లీ పిల్లల గురించే, మీ గురించి కాదు. అయితే మీరు 16 అయితే మీరు చేయొచ్చు. ఓకే, వజ్రాసనం. ఇలా వజ్రాసనం కూర్చొని దండాసనం రావాలి, మళ్ళీ వజ్రాసనం రావాలి. ఓకే, ఓకే. ఓకే రిలాక్స్. ఈసారి దండాసనం, అశ్వసంచలనాసనం ఫాస్ట్గా. ఓకే ఓకే. ఒకసారి పిల్లలందరూ కూడా వీళ్ళందరికీ సపోర్ట్ కొట్టి మీరు ఎవరు కొట్టండి, వాళ్ళు కొట్టారు. ఓకే, అలా అలా కాదు, అలా కాదు, అలా కాదు, కాదు. ఎలా సపోర్ట్ కొట్టాలి చెప్తాను. వీళ్ళందరూ కూడా మీ ఏజ్ గ్రూప్లో ఖచ్చితంగా, అంటే మన ఏజ్ గ్రూప్లో వీళ్ళందరూ 16 ఏళ్ళకి వచ్చేసారు. అందరు పిల్లలు ఎలా కొట్టాలి? 1 2 3 1 1 1 అలా కొట్టాలి. ఓకే రైట్, 1 2 3 1 1 1. వెళ్ళిపోతున్నాను, ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. అలా కాదు, నేను కొట్టి చూపిస్తాను. చూడండి ఒకసారి. ఆగండి, 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 ఆగండి. ఎవరు కొట్టకూడదు. ఓకే రిలాక్స్, ఓకే రిలాక్స్. పెళ్లి కాని వాళ్ళకి ఏం చెప్తుంది ఒకసారి? పెళ్లి కానివాడు అంటే పెళ్లి కానివాడు అంటే సత్యరాజు గారు చేసేస్తారు అంటే పోతాయి. కాదు కాదు, 16 ఏళ్ళంటే అలాగే. మీకు 16 ఏళ్ళంటే మీ ఆవిడకి 8 ఏళ్ళే. అమ్మ మేము ఒప్పుకుంటామా? అమ్మాయిని బలి చేయం మేము. ఓకే, అయినా సరే సత్యరాజు సపోర్ట్ కొట్టుకుని వస్తారు. అంటే ఆయన వయసు చెప్తే 16. అంటే వాళ్ళ ఇంట్లో 15 రోజులు ఉండి మాస్టర్ జీకే క్లాస్ గారు ట్రైనింగ్ అయ్యాం. అక్కడ జీకే గారు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ పేమెంట్లోనే వాళ్ళు మంచి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ మిస్సెస్ మా అమ్మగారికి అప్పుడు 87 ఏళ్ళు, ఆవిడ కూడా వచ్చారు. చక్కగా రోజు వాళ్ళ ఆతిథ్యం ఇచ్చి ఇప్పటికీ మర్చిపోతున్నాడు. అప్పుడే 5-6 ఏళ్ళ పైన అయింది. ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటున్నాం. నమస్కారం అండి. మీ మిస్సెస్ కూడా ధన్యవాదాలు తెలియజేయండి. ఓకే లక్. ఈసారి పిల్లలందరికీ బాబు అలాంటి మీరు కూడా ఫీల్ అవుతున్నారేటో మీ అందరికీ అయితే ఎవరు చేస్తే వాళ్ళు చేయండి. ఇది ఛాలెంజింగ్ కోర్స్ అనమాట. అలాగా మీరేంటి మీరు ఒకసారి చేశారు కదా, ఫ్రెండ్ బై ఇలా కూర్చున్నారు కదా. కరోనా రమ్మని మన దగ్గర రాదు. మనం ఇలా చేస్తే కరోనా మన ఊర్లో ఉంటుంది అనమాట. నేను ముందు చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఒకసారి బ్రీతింగ్ ఎలా ఉండాలండి ఒకసారి సరిపోతుందా? చేద్దాం కొంచెం చేద్దాం. ఓకే, గాలి ఎలా రావాలి? తుఫాను వచ్చినా రావాలి కదా. అలాగా ఇలా కూర్చుని కాదు, ఎంత చేయాలి. ఓకే ఓకే. ఓకే మరి చేయను వచ్చారని కూడా ఇప్పుడు తొలగారంటే ఒప్పుకుంటా. పిల్లలు ఎవరు చెప్తే వాళ్ళకి 80 ఏళ్ళు వస్తున్నాం అంతే. 80 ఏళ్ళు వేస్తారు చేయని వాళ్ళందరికీ. ఓకే నెక్స్ట్. ఓకే, తర్వాత ఒక 5 ఎక్సర్సైజ్ చెప్తా. 5 5
చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. ఓకే, ఈసారి నెక్స్ట్ టైం ఒకసారి ఎమ్మెల్యే చెప్పుకోండి. అంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన ఉంటే కనుక మనం ఎంతనే చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి ఒకసారి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలాగా, తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్, తర్వాత తర్వాత బాగా చేస్తున్నాం. పేరేంటి? ఆ? చెప్పు. సత్యాంశ్, 4th క్లాస్. ఫోర్త్ క్లాస్. ఒకసారి గట్టి తప్పలు కొట్టుకుని ఒకసారి. నేను ఇంకా చేయమని చెప్పలేదు, కానీ బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చాయి అనమాట. అంటే ఇలా ఉండాలన్నమాట. వెరీ గుడ్. ఎప్పుడు అలాగే ఇంకా బలంగా ఉండు. మా ఇంటికి తీసుకెళ్తాం, వస్తాం. ఏ పోనీ మీ ఇంటికి రాను, నావన్నీ నేర్పిస్తాను. బా ఇంటికి రమ్మన్నారండి. ఈరోజు పిల్లలు అసలు ఇంటికి రమ్మన్నారంటే వాళ్ళు దేవుడితో సమానం. మళ్ళీ ఒకసారి తప్పలు కొట్టుకుని ఒకసారి. ఓకే, ఈసారి మళ్ళీ చేద్దాం. చేద్దామా? అవును, ఇద్దరు ఇక్కడే చేద్దాం. ఇద్దరు ఇక్కడే చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎవరు చేయగలితే వాళ్ళు. సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్, ఫోర్త్ ఎక్సర్సైజ్, ఫిఫ్త్ ఎక్సర్సైజ్, సిక్స్త్ ఎక్సర్సైజ్. జస్ట్ వాక్ చేస్తున్నట్టుగా. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఒకసారి కూర్చోండి అందరు కూడా. ఒకసారి అందరు కూర్చోండి. మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసాం కదా, హార్ట్ బీట్ బాగా పెరుగుతుంది, ఒంట్లో బాగా వేడి పెరుగుతుంది. ఇది వెంటనే కూల్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ కండిషన్లో ఉండగా చన్నీళ్ళు ఎప్పుడు తాగకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. యోగా చేసిన వెంటనే చన్నీళ్ళు స్నానం చేయకూడదు, చన్నీళ్ళు వెంటనే తాగకూడదు. ఎందుకంటే ఒక్కసారి టెంపరేచర్ పడిపోకూడదు. ఎప్పుడు కూడా బాడీ టెంపరేచర్ దాంతో నార్మల్గానే డౌన్ చేసుకోవాలి. దానికి ఒక మంచి ఎక్సర్సైజ్ శీతలి ప్రాణాయామం. నాలుక బయట పెట్టుకుని నెమ్మదిగా గాలి తీసుకోండి. నాలుక బిగించి నాలుక ఇలా కిళ్ళీలో పెట్టుకుని నాలుక లోపల నుంచి గాలి తీసుకుని ముక్కు నుంచి నెమ్మదిగా వదలాలి. నాలుక గుండ్రంగా పెట్టుకోవాలా. కళ్ళు మూసుకుని చేయండి. మీ బాడీ అలా చల్లబడిపోయి చేయి పట్టుకుంటే చాలా చల్లగా ఉంటుంది. ఇందాక చూడండి ఎంత వేడిగా ఉందో. ఒక 2 బ్రీతింగ్స్ చల్లగా అయిపోతుంది. ఒక రెడీ, 1 2 2 3 3 4 4 5 5. ఓకే, రిలాక్స్. ఒక 2-3 ఆసనాలు వేసి ఈ క్లాస్ ఇంత ఆపేసి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారు. వెనకాల పిల్లలు. ఇంకా మీకు మంచి వేడివేడి గారెలు ఏంటది వైట్గా ఉంటాయి, ఏంటవి చప్పట్లు కొట్టిన ఒకసారి. ఇడ్లీ కదా. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక మంచి గేమ్ ఇది. వడ అంటే ఇలా అనాలి, ఇడ్లీ అంటే ఇలా అనాలి, చట్నీ అంటే ఇలా అనాలి. ఓకేనా? వడ, ఇడ్లీ, చట్నీ, మంచినీళ్ళు. వడ, ఇడ్లీ, చట్నీ, మంచినీళ్ళు. ఇడ్లీ తప్పకుండా కరెక్ట్గా చెప్పారు. వడ, మంచినీళ్ళు, ఇడ్లీ. అదే నాకు లాగా సార్ ఇడ్లీ అంటే అలాగా ఇలా. అంటే వడ అంటే ఇలా అనాలి, ఇడ్లీ అంటే ఇలా అనాలి, చట్నీ అంటే ఇలా అనాలి, మంచినీళ్ళు అంటే ఇలా అనాలి. ఓకే, నేను రకరకాలుగా చేస్తుంటాను, నన్ను చూడకూడదు, నేను చెప్పిందే మీరు వినాలి. ఓకేనా? వడ, ఇడ్లీ, ఇడ్లీ, చట్నీ, మంచి ఎలర్ట్గా ఉంది అంత కూడా.
ఇడ్లీ, చట్నీ. ఓకే, తప్పని కొట్టినావు సార్. ఓకే, అర్థమైంది కదా అందరికీ? ఈసారి చాలా ఇంపార్టెంట్ విషయం, బాగా జాగ్రత్తగా వినండి అందరూ కూడా, సైలెన్స్గా ఉండాలి అందరూ కూడా. చాలా ఇంపార్టెంట్ అనమాట. మెడిటేషన్ వల్ల పచ్చిరేజీ గారు మనం చెప్పింది ఏంటంటే, శ్వాస మీద ధ్యాస వల్ల ఎటువంటి అనారోగ్యం తగ్గి తీరవలసిందే ఖచ్చితంగా. అయితే శ్వాస మీద ధ్యాస ఎలా పెడతారో టెక్నిక్ చెప్తాను. సైంటిఫిక్గా ఒక 2000 కుటుంబాల మీద రీసెర్చ్ చేశాను అనమాట. రీసెర్చ్ చేసి అసలు ఎందుకు ధ్యానంలో రిజల్ట్ రావట్లేదు, ఎందుకు ధ్యానంలో రిజల్ట్ వస్తుంది, కొంతమందికి ఎందుకు వస్తుంది, కొంతమంది ఎందుకు రావట్లేదు అంటే, పత్రిజీ గారు చెప్పింది 100కి 100%, 100 కాదు 100కి 1000% కరెక్ట్. కానీ అప్లై చేసే విధానంలో మనం సరిగ్గా అప్లై చేయట్లా. మీరు ఎప్పుడు కూడా ధ్యానం చేసినట్టు దృష్టి అంతా ఇక్కడే పెడతారు కదా, కాబట్టి శ్వాస పైకే వెళ్తుంది, లోయర్ పార్ట్స్కి అసలు వెళ్ళదు. అందువల్ల మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అన్నీ వస్తుంటాయి అన్నమాట. శ్వాస ముందు ఏం చేయాలంటే, మీ దేహం అంతా ఆడించగలగాలి. దానికి ఒక టెక్నిక్స్ చెప్తాను ఇవాళ. మీకు ఇప్పటిదాకా ఏ ట్యూబ్లో ఎక్కడ ఉండవు ఆ టెక్నిక్స్. అవి చేసిన తర్వాత అప్పుడు మీరు ధ్యానం చేశారంటే కనుక, మీరు 10 గంటలు ధ్యానం చేసేది గంటలో ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే సపోజు మీరు బోల్డంత ఖర్చు పెట్టాలి, మీ బ్యాంకులో బాగా బ్యాలెన్స్ ఉంటే ఖర్చు పెడతారా, అస్సలు సంపాదన ఎక్కడ ఖర్చు పెడతారా? అంతే కదా. అలాగా మన ఒంట్లో ప్రాణశక్తి ఫుల్గా నింపిన తర్వాత మెడిటేషన్ చేయాలి. ప్రాణశక్తి లేని వాళ్ళు ఎప్పుడు మెడిటేషన్ చేయకూడదు. ఎందుకంటే ప్రాణశక్తి మనకి ఎలా వస్తుంది? గాలి తీసుకోవడం ద్వారా, నీరు తాగడం ద్వారా, ఆహారం తినడం ద్వారా, ఆలోచన ద్వారా, కాస్మిక్ ఎనర్జీ సహస్రాల నుంచి, చేతుల నుంచి, కాళ్ళ నుంచి కూడా లాక్కోవడం ద్వారా. అయితే ధ్యానంలో సహస్రాల నుంచి మన శక్తి లోపలికి వెళ్ళిపోతుంది, అలాగే అరిచేతుల నుంచి, అరికాళ్ళ నుంచి, అలాగే చర్మరంధ్రాల నుంచి కూడా మనకి ఎనర్జీ లాక్కుంటాం. ఎప్పుడు లాక్కుంటాం? మీ లోపల ఇవన్నీ శుద్ధి అయితే. ఇవన్నీ శుద్ధి అవ్వకుండా మీ కఫం తలలోనూ పొట్టలోనూ పట్టి ఇండైజెషన్ చేస్తూ అజీర్ణత నుండి మోషన్ సరిగ్గా అవ్వకుండా బద్ధకంగా ఉన్న వాళ్ళకి ధ్యానం వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా యోగాభ్యాసం చేసి అప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టాలి. కానీ 80%, 100% మంది ధ్యానం చేస్తే 20% హాస్టల్ లెవెల్లో మాస్టర్లు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఆల్రెడీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, ఫుడ్ హ్యాబిట్స్ బాగున్నాయి, గురువు మీద విశ్వాసం ఉంది. 100% గురువు ఏం చెప్తే చేయాలని విశ్వాసం వాళ్ళు వెంటనే ప్యూరిఫై చేసేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? గురువుని కొద్దిగా నమ్మిన వాళ్ళు రిజల్ట్ రాదు. అందువల్ల ఏమవుతుంది? మనం ఏం చేస్తాం? బయట ఉండే ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనలో పొల్యూషన్ పెరిగి ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి లేకుండా అడ్లు ఉంటున్నాయన్నమాట. దీనికి ఒక మంచి అద్భుతమైన టెక్నిక్ ఈసారి మీ చేయిస్తాను. ఒకసారి అకారం చేయడం ద్వారా బొడ్డు దిగువ భాగం అంతా యాక్టివేట్ అయిపోతుంది. సపోజ్ మీరు చెక్ చేసుకోండి, అందరూ కూడా గాలి మామూలుగా తీసుకునేలాగా ఇలా తీసుకుంటే ఇక్కడ దాకా వెళ్తుంది. కాబట్టి లోయర్ వింగ్స్ అసలు గాలి వెళ్ళట్లా. మళ్ళీ చేయండి అనండి ఒకసారి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. మీకు అద్భుతమైన రహస్యం ఏంటంటే, మీ శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు నడపగలిగితే మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. మీరు ఏం కావాలో అన్నీ మీ వెనకాల వస్తాయి. శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే ఓడుతుంది అంటే ఏంటి? మీకు 100 మంది మీ స్నేహితులు ఉంటే 35 మందే మీకు ఉపయోగపడతారు. 100 కోట్ల ఆస్తులు ఉంటే 35 కోట్లే మీకు ఉపయోగపడతాయి. 100 సంకల్పాలు చేస్తే 30 సంకల్పాలు మీకు నెరవేరుతాయి. కానీ శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళగలగాలన్నమాట. అలా వెళ్తే కనుక మీరు ఏదనుకుంటే ఆ సంకల్పం పెరుగుతుంది. జారపిల్లలో పిరమిడ్ గురించి కట్టడామని నన్ను సంకల్పం చేయమన్నమాట. నేను నాకు చల్ల మీద ఎవరైనా మీరు కావాలి టెస్ట్ చేసుకుంటే చల్ల మీద చేయి పెడితే చల్లలో శ్వాస మీకు తెలుస్తుంది, నాకు కాదు. ఇలా చేయి పెడితే నా శ్వాస ఎలా వస్తుంది మీకు తెలుస్తుంది. నా అరిపాదాలు 2 చేతులు మీరు పట్టుకున్నారంటే, మీ చెవు పెట్టారంటే అక్కడ ఆ శ్వాస స్పర్శ తెలుస్తుందన్నమాట. అలా రావాలన్నమాట దేహం అంతా. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు మెడిటేషన్లో కూర్చుని మీరు ఏది కావాలని కోరుకుంటే అది మీ వెనకాల వచ్చి తీరుతుంది. ఎవరు కడుపులు పట్టుకోకర్లే, ఎవరు కాళ్ళు పట్టుకోకర్లే, దేనికి మొక్కకర్లే, దేవుణ్ణి కూడా మొక్కకర్లే. ఎందుకంటే దేవుడు మనం పుట్టక ముందే ఇక్కడ ఎన్విరాన్మెంట్ సెట్ చేసి నువ్వు ఎలా కావాలంటే లైఫ్ ఎంజాయ్ చేయని పుట్టించాడనమాట. కానీ మనకి టెక్నిక్ తెలియక గుళ్ళు గోపురాలు పరిగెడుతున్నాం. కానీ గుడికి వెళ్ళాలి, గురువుని కొలవాలి, గురుదక్షిణలు ఇచ్చుకోవాలి. ఇవన్నీ దేనివల్ల? మీ కృతజ్ఞత చూపించుకోకపోతే మాత్రం మీకు ఐశ్వర్యం ఇవ్వదు. సపోజ్ మీ పిల్లల్ని బాగా పెంచారు, చదివించారు, వాళ్ళు జాబులు వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు, మీరు బాధపడరా? అలా కాకుండా నాన్న ఫస్ట్ శాలరీ, అమ్మ ఫస్ట్ శాలరీని మీకు ఇస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగా ఆ కృతజ్ఞత గురించి గుళ్ళోకి వెళ్ళాలి. అలాగే ఇలాంటి సంస్థలకి మనం డొనేషన్ దేనికి ఇస్తున్నామంటే ఈ సంస్థ ద్వారా చాలామందికి ఉపయోగపడ్డాం, అంతే తప్ప మన గొప్పకి మనం సర్వీస్, అది మన సర్వీస్ అంతే. ఓకేనా? ఈ శ్వాస గురించి చెప్తాం ఒకసారి.
అకారం చేసినప్పుడు మీ యానస్ని బలంగా లోపల లాగుతూ నేను చెప్పినట్టు చేయండి. తర్వాత పెదాలు మూసుకుని మీ యానస్ని మళ్ళీ లూజ్ చేస్తూ గాలి తీసుకుంటే కనుక కింద భాగానికి అంతా ఎనర్జీ వెళ్తుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతే, కాళ్ళ నొప్పులు తగ్గిపోతే, వెరికోస్ వెయిన్స్ ఉండే ఆపరేషన్ కూడా కుదరని వాళ్ళు కూడా నెలల్లో లేచి కూర్చుంటారు అన్నమాట. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఛాలెంజ్, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఆపరేషన్ అవుతుందండి వీళ్ళకి అన్నవాళ్ళు నా దగ్గర పంపించండి. 3 నెలల్లో ఆపరేషన్ అవసరం లేదని చెప్పకపోతే తిరిగి నేనే వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు కాళ్ళు జాపేసుకోండి, కాళ్ళు జాపు కూర్చోండి ఒకసారి. మీరు మోకాళ్ళలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే, మోకాళ్ళలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇలా కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి, ఒకసారి దూరంగా పెట్టుకోండి, చేతులు వెనక్కి జారి పెట్టుకోండి. ఇలా పెట్టుకుని కాళ్ళలోంచి ఎనర్జీ అంతా వెనక్కి లాగుతున్నట్టుగా మీ యానస్ని కూడా లోపల లాగుతూ అకారం చేయాలి. నాతో పాటు చేయండి. అకారం చేసిన తర్వాత పెదాలు మూసుకుని అకారం చేస్తూ గాలి విడిచేస్తాం బయటికి. తర్వాత ఏం చేస్తాం, పెదాలు మూసుకుని ఈ యానస్ని మళ్ళీ నెమ్మదిగా అలా లూజ్ చేయాలన్నమాట. ఇలా బిగించాం కదా యానస్ని, లోపల లాగాం కదా, యానస్ని నెమ్మదిగా అలా లూజ్ చేస్తూ అలా చేయడం మొదలెడుతూ గాలి తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే మీ లోయర్ అబ్డోమెన్ బెలూన్లో ఉబ్బుతుందన్నమాట. అందువల్ల లోయర్ పార్ట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అందువల్ల సరిగ్గా ధ్యానం చేయకపోతే ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం నేర్పి గురువు కూడా చిన్నదనం అనమాట. ఎందుకంటే ఏ నియమాలు పాటించకుండా, ఎనర్జీ పెరగకుండా ధ్యానంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నారనుకోండి, మిమ్మల్ని చూసి ఎవరు ధ్యానంలోకి రారు. ధ్యానంలోకి వచ్చారంటే మీలో ఏం రిజల్ట్ రావాలి, బాడీ నాకలా ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి, ఈ ధనం మీ వెంట పరిగెట్టుకుని రావాలి, రిలేషన్స్ మీ వెంట పరిగెట్టుకుని రావాలి. అలా వస్తే మీరు నిజమైన ధ్యానం అనమాట. అలా కాకపోతే ధ్యానం అభ్యాసం చేస్తున్నట్టే కనుక మీరు నిజమైన ధ్యానం కాదు. ఈరోజు అందరూ కూడా ఒక అద్భుతమైన ధ్యానులుగా, కొత్త వాళ్ళు కూడా ఈజీగా మారగలుగుతారు అనమాట. ఓకే, అకారం నాతో పాటు చేయండి గట్టిగా. మీ గురించి గారెలు బూళ్ళన్నీ ఎదురు చూస్తున్నాయి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒకసారి మీ ఎడమవైపు తిరిగిన అందరూ కూడా ఎడమ తిరిగి భలే అందంగా ఉన్నా అక్క అనండి, ఒకసారి గట్టిగా అనాలి. మళ్ళీ కుడివైపు తిరగండి, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావునండి. అందంగా ఉన్నావు అని కూడా నీరసంగా చెప్తే అలాగా, భలే అందంగా ఉన్నావు అనాలి. ఇంకా గట్టిగా, భలే అందంగా ఉన్నావు. ఇంకా గట్టిగా, భలే అందంగా ఉన్నావు. భలే అందంగా ఉన్నావు. పర్లేదు, మీరు 4-5 గారెలు తిన్నా పర్లేదు. ఓకే, మీ తిండికి న్యాయం చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ అకారం గట్టిగా చెప్పాలి. నేను అంత గట్టిగా చెప్తాను, మీరు అంత గట్టిగా చెప్పాలి. ఈరోజే మీకు తెలిసిపోతుందన్నమాట మోకాళ్ళలో బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది. అది తెలిసిందా మీరు అసలు కింద ఈజీగా కూర్చోగలుగుతారు, మోకాళ్ళ నొప్పులు అన్నీ క్యూర్ అయిపోతాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు పొట్ట దగ్గరికి వెళ్తుంది గాలి. ఎంతమందికి వెళ్తుంది పొట్ట దగ్గర గాలి? చేతులు ఎత్తండి. పొట్ట దగ్గర అంటే పొట్ట బెలూన్లో ఉబ్బితే మీరు బాగా చేసినట్టు అనమాట. ఛాతి మూవ్ అవ్వకూడదు. ఓకే, ఓకే, ఇది అర్థమైంది కదా? మళ్ళీ ఒక్కసారి చేద్దాం. ఇలా చేయడం వల్ల కింద పార్ట్ అంతా యాక్టివేట్ అవుతుంది. తర్వాత మధ్య పార్ట్కి ఉకారం, ఇక్కడ దృష్టి పెట్టుకుని ఉకారం. ఓ ఇప్పుడు గాలి తీసుకుంటే మీ చెస్ట్ నిండుతుంది. ఇలా చెస్ట్ నిండుతుంటే కనుక మీరు కరెక్ట్ చేసినట్టు. ఓకే, దానివల్ల బొడ్డు నుంచి ఇక్కడ దాకా యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల షుగర్లు బీపీలు రావు. నెక్స్ట్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవడానికి నాలుక పై అంగుడు తాకించి మకారం చేయాలి. అలాగా మన హమ్మింగ్, నాలుగు పై అంగుడు తాకించాలి. మీ నాలుగు కొస నుంచి బ్రెయిన్ మధ్య భాగం దాకా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్ చేయాలి. కళ్ళు మూసుకుని చేయాలి ఇది.
ఇంకో చేయలేము, ఇంకో 2 చేయలేము. చేయను ఇంకో చేయలేము. ఓకే, రిలాక్స్. ఈ 3 ఎక్సర్సైజ్ మీరు రోజు చేసుకుంటూ ఉంటే కనుక, ఇది చేసిన తర్వాత మీరు ధ్యానంలో కూర్చుంటే కనుక మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఓకేనండి. జై శ్రీరామ్. ఒకసారి నన్ను పరిచయం చేసుకుని నేను మైక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒక 2 minutes అంతే. ఓకే, నా పేరు కేఎస్ఎన్ మూర్తి. నేను తుని నుంచి వచ్చాను. 2011లో కృత్రిమ యోగ పరిశోధన మరియు శిక్షణ సంస్థ అనే ఇన్స్టిట్యూట్ పెట్టి మెడిసిన్ అవసరం లేకుండా ప్రతిదీ ఎలా క్యూర్ చేయొచ్చు, అంటే ఆరోగ్య సమస్యలన్నీ మెడిసిన్ లేకుండా ఎలా క్యూర్ చేయొచ్చు, అలాగే మనీ ప్రాబ్లం ఉంటే యోగా ద్వారా మనీని ఎలా అట్రాక్ట్ అయ్యేలా చేయొచ్చు, అలాగే రిలేషన్స్ అయినా బ్రేక్ అవుతే కనుక యోగా ద్వారా రిలేషన్ ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది నేను యోగా నెక్స్ట్ మెడిటేషన్ చేయిస్తూ ఉంటాను. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా నెంబర్ కావాలంటే మేడం గారి దగ్గర, సత్యరాజ్ గారు వాళ్ళ అమ్మాయి ఉన్నారు ఇక్కడ, వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటే సంగతి తీసుకోవచ్చు. ఓకేనండి. ఒకసారి జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. మరి నాకు ఇప్పటిదాకా మీకు చెప్పాను కదా, సరదాగా 2 ఆసనాలు నాకు వేయాలనిపిస్తుంది కదా, ఒక్క 2 ఆసనాలు వేసేస్తాను. అలాగే మేడం గారు ఒక్క ఆసనం వేస్తారు. తర్వాత గురుగారికి ఇచ్చేస్తాం. గురుగారు ఇంకా మెడిటేషన్ చేయిస్తారు. ఓకే, పైకి వచ్చి ఇలా వచ్చి. మా గురువుగారి పేరు ధన్యరాజు సత్యనారాయణ గారు, శ్రీరాంపూర్లో ఉంటారు. వారి గురువుగారు రాపతి రామారావు గారు, వారి గురువుగారు కుండల గంగయ్య గారు, కుండల గంగయ్య గారు గురువుగారు రామలాల్ ప్రభుజీ. వాళ్ళందరూ ఆశీస్సులు. అలాగే గంగచోళపెంటలో ఉంటారు భారతీ తీర్థానంద స్వామి గారు, యోగానంద భారతి గారు. వీళ్ళందరూ మా పరంపర. వాళ్ళందరూ ఆశీస్సులతో, అలాగే పచ్చిదీజీ గారి ఆశీస్సులో మీ అందరినీ కలిసి భాగ్యం కలిగింది. ప్రతి ఈరోజు నాకు యోగా డేకి ఈ ఒక్కరోజు ₹1,00,000 వస్తుంది నాకు. ఎందుకంటే ఒక సెమినార్కి 50,000 ఇచ్చి నన్ను తీసుకెళ్తూ ఉంటారు మాట. నిన్నే హెట్రోటిక్స్లో సెమినార్ చేసాం, అలాగే కోర్టులో ఒకటి, అలా ఒక్కొక్క సెమినార్కి 50,000 ఇస్తారు. సునీత్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తారా అన్నారు. అనేసి ఎవరు డబ్బులు అడుగుతున్నారండి అన్నారు. నాకేం డబ్బులు అవుతుందండి, నేను వస్తాను, మా టీం కూడా తీసుకొచ్చి చేయిస్తాను. ఎందుకంటే గురువుగారికి పచ్చిదీజీ గారి గురించి ఒకసారి చెప్పాలి. నాకు ప్రథమ శత్రువు పచ్చిదీజీ గారే. ఒకసారి గట్టి తప్పట్టుకోండి, ఎలాగో చెప్తాను. ఎందుకంటే మా ఊర్లో ఒక అస్సామి, ఆయనకి ఒంట్లో బాగోలేక అన్నీ తిరుగుతున్నారు. ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చారు. రాజమండ్రిలో అప్పుడు మీటింగ్ అవుతాం. గురువుగారి దగ్గరికి వచ్చారు. ఒక ముసలాడు ఎవరు వాడి దగ్గరికి వచ్చి గబుక్కుని కాళ్ళకి నమస్కారం పెట్టకపోతే కాళ్ళు ఇలా విదిలించట. ఆ ముసలాడు అలా పడిపోయింట. అది మా ఊర్లో ఆయన చూసి, ఈయనకి ఇంత అహంకారమా, అసలు పిరమిడ్ కట్టిద్దాం అంటున్నారు మా ఊర్లో అనేసి, బేబే ఈ ఊరు మాకు వద్దని వచ్చారు. ఆయన అప్పటి నుంచి అదే క్యాన్వాస్ చేసేవారు. మనం చూడండి ఒకసారి, మంచి మాటలు తక్కువ ఎక్కుతాయి, చెడ్డ మాటలు బుర్రకు బాగా ఎక్కుతాయి. ఆ తర్వాత పచ్చిదీజీ గారి మీద నాకు ద్వేషమే ఉంది. ఏంటి అలా తండ్రి ఏంటి అలా అనుకున్నాను చెప్తే నేను ఎప్పుడు చూడలే. కానీ ఓ రోజు మా ఊరు వచ్చారు. వచ్చి ఆ మురళి ఊచు అలా కూర్చోబెడితే అసలు మామూలుగా 3 నిమిషాలు కూర్చోను, మీరు ఇలా ఎంత గెంచలేమన్నా ఉదయం సాయం దాకా వేస్తే అంత ఎనర్జీ ఉంటుంది. కానీ కూర్చోమంటే కూర్చోబుద్ధి లేదనమాట. అలాంటిది ఆ రోజు 40 నిమిషాలు అసలు తెలియలేదు. టైం తప్పేమో అని చూస్తున్నాను, కూర్చున్నట్టే అనిపించట్లేదు. కానీ 40 నిమిషాలు పైన అంతే సరెండర్ అయిపోయాను ఆయనకి. అక్కడి నుంచి మొదలెట్టనమాట, రీసెర్చ్ మొదలెట్టనమాట. ఎందుకు ధ్యానంలో రిజల్ట్ రావట్లేదు, ఎందుకు వస్తుంది. చాలామంది ధ్యానం చూస్తాను, 16 గంటలు 18 గంటలు ధ్యానం చేసి కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చూశాను, అరగంట ధ్యానం చేసి తగ్గించుకోవాలని చూశాను. కానీ ఈ వేరియేషన్ ఎందుకు వస్తున్నాయి అంటే, మనం ట్రైనింగ్లో ఏ పర్సన్కి ఎలా ఇవ్వాలి అంటే, ఒకసారి మాకు అజీర్తిగా ఉంది, విరోచనాలు మోషన్లు, మీరు గారెలు పూలు పెడితే ఎక్కడ తినగలుగుతాను, తినలేను కదా. అలాగంటే ఒక మనిషికి ఏ స్థాయిలో విద్య చెప్పాలి, అసలు వాళ్ళకి ఎంత అవసరం, ఈ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఎవరినైనా సరే అందంగా ట్రీట్ చేయగలుగుతారు. దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఒక పర్సన్ చూసినంటే ఆ పర్సన్కి ఏ స్థాయిలో క్లాస్ మొదలెట్టాలి, ఎలా క్యూర్ చేయాలి అని దాని మీద రీసెర్చ్ చేస్తాను.
మొత్తం దేశ విదేశాల్లో మా బోల్డ్ మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా లైవ్లో చూస్తున్నారు మరి ఇదంతా కూడా. వాళ్ళు కూడా ఇవాళ పొద్దున అంటున్నారన్నమాట, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు ఈ పిరమిడ్ అని అడుగుతున్నారు మేడం. నిజంగా వాళ్ళందరూ జడ్జిలు అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ బండారు సత్యనారాయణ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. శ్వాసే మన జీవితం. ఆ విశ్వశక్తి, ప్రాణశక్తి ప్రతి మనిషి, జంతువులు, పక్షులు, ఆఖరికి వృక్షాలతో సహా ఆ విశ్వశక్తిని నిద్రపోయినప్పుడు పొందుతున్నాం. అంటే 8 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట శ్వాస మీద ధ్యాస చేస్తే ఆ ఎనర్జీ వస్తుంది. 24 గంటలు నిద్రలో వచ్చే శక్తిని 1 గంట ఈ పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే 1 గంటలో పొందుతాం. 72 గంటలు నిద్రలో వచ్చే శక్తిని, అది కింగ్ చామరం, దాంట్లో మెడిటేషన్ చేస్తే పొందుతాం. ఈ పిరమిడ్ మీద ఎన్నో ప్రయోగాలు జరిగినాయి. మై డే ఫ్రెండ్స్, ఎవరో బయటికి వెళ్ళొద్దు. ఇది అయిన తర్వాత టిఫిన్ చేసి ఎదురు కానీ దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మన జీవితంలో అద్భుతమైన మార్పు. నేను కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అనుకునే స్థితిలో ఒక పిరమిడ్ హ్యాట్ కింద టమాటా పెడితే 2 నెలలు నిల్వ ఉంది. బయట ఒకటి పెట్టాను, మరి ఫ్రిడ్జ్లో ఒకటి పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టింది 20 రోజుల్లో కుళ్ళిపోయింది. బయట పెట్టింది ఈడ్ చేసుకుని 7 రోజుల్లో కుళ్ళిపోయింది. దీంట్లో ఇది చేసి ఎందుకు ఈ శక్తి వస్తుందంటే, విశ్వశక్తిని అద్భుతంగా రిసీవ్ చేసుకునే అత్యద్భుతమైన ఇది పిరమిడు. పిరమిడు ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత. ఇక్కడ ఏంటంటే మనకి జీవితంలో ఊరినే పిల్లల సంగతి చెప్తున్నాను. ఆటలు, పాటలు, చదువులు, పనులు, వాటికి సపోర్ట్ ఏదైనా ఉందా? ఇది మెడిటేషన్ చేస్తే ఆటలు అద్భుతంగా ఆడవచ్చు, పాటలు పాడచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, అన్నిటికన్నా ఎక్కువ చదువు అద్భుతంగా వస్తుంది. ఇది చేసుకుని ఇది ఇంట్లో పనులు చేసుకోవచ్చు. మన జీవితంలో కూడా ఇంతే. ఇక్కడ ధ్యానం చేయకపోతే ఒక రైతు పొలం చుట్టూతో తిరుగుతాడు, నా పొలం బాగోలేదు. అదే ధ్యానం చేస్తే భూమి యొక్క గ్రేడ్ తెలుసుకుని ఒకసారి కళ్ళు మూసుకుని దానికి దండం పెట్టి, నాకు ఎంత ఫలసాయం ఇవ్వు తల్లి అంటే ఇవ్వటానికి భూమి రెడీగా ఉంది. సృష్టి అంతా పైన ఇవ్వటానికి రెడీగా ఉంది. తీసుకునే స్థితిలో మనం లేం. ఇది లేనప్పుడు భార్య గ్రేడ్ తెలియదు, ఇది లేనప్పుడు మరి భర్త గ్రేడ్ తెలియదు, సమాజం గ్రేడ్ తెలియదు, ప్రకృతి యొక్క గ్రేడ్ తెలియదు. ఎప్పుడైతే ధ్యానం చేసానో ఒక ఆఫీసరు ధ్యానంలో కూర్చుని మొత్తం జిల్లా మొత్తాన్ని కంట్రోల్ చేసే స్థితి వస్తుంది. అంత పవర్స్ అవి. మరి ఎందుకంటే ఇక్కడ ఈరోజు మరి ఈ పిరమిడు ఈ భూమి మీద ఇంతవరకు మెడిటేషన్ చేసే అద్భుతమైన పెద్ద పిరమిడ్ ఇదే. ఒక అదృష్టం మనకు నిజంగా. ఎందుకంటే రేపు అక్కడ వాడపల్లి నుంచి ఇక్కడికి వచ్చి మరి అందరూ అక్కడేం కళ్ళతో చూస్తారో, ఇక్కడ కళ్ళు మూసుకుని 3వ కన్ను ద్వారా దేవుని చూడగలిగే స్థితులు వస్తాయి. అంటే శక్తి ఎక్కడుంది? బయట ఎక్కడో లేదు, మనలో ఉంది. దానిని బయటికి తీసుకుని అద్భుతమైన జీవితం పొందటమే. అంతా దైవత్వమే. దేవుడు కాని ఎక్కడున్నాడు? ఎతుకుతున్నాం. అక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉండాలని. తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక ధర వెదికాడు, ఈ మనుషుల గోడు వినురావేమ అన్నాడు. అంతా మనలోనంది. దేని ద్వారా? శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి ప్రయాణం చేసినప్పుడు నా లోపాలు ఎత్తుక్కోవాలా. మన బయట ఎక్కడ కనపడుతుంది? అందరిలో లోపాలు కనపడుతుంది. అప్పుడు ఏం జరుగుద్ది? నాలో లోపం ఎత్తుక్కోవాలా, అందరిలో గ్రేట్ ఎత్తుక్కోవాలా. నేర్చుకోవాలా. ఖురాన్లో నేర్చుకోవాలా, భగవద్గీత నేర్చుకోవాలా, బైబిల్లో నేర్చుకోవాలా, ఆ చెమ దగ్గర నేర్చుకోవాలా. అంటే నేర్చుకోవాలనుకున్నప్పుడు అక్కడ జ్ఞానం కనపడుతుంది. ఒక కుక్క దగ్గర కూడా విశ్వాసం ఉందా లేదా? అంత అద్భుతమైన విశ్వాసం మరి నా దగ్గర ఉందా? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవో నలుగురు ప్రత్యక్ష దేవాలు. తల్లి తండ్రి అంత ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని ముదుసలైన తర్వాత నేను ఎలా చూస్తున్నానో నన్ను నేను చెక్ చేసుకోవాలా. అంటే మార్పు వస్తుంది, అద్భుత జీవితం వస్తుంది, ఆనందం వస్తుంది.
ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. సహజంగా ఇక్కడ ఏంటంటే గట్టిగా పిలిచేది, గట్టిగా యోగా ఈరోజు గ్రేట్ మాస్టర్ ఆయన కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం మరి చేశారు. కానీ ధ్యానం అనేది చేసేది కాదు, గమనిక. మొట్టమొదటి శ్వాస కాడి నుంచి ఆఖరి శ్వాసే మన జీవితం. దానిని గమనించుతా మనసు శూన్యం చేసుకోవటమే ధ్యానం. అది దాని మూలంగా ఏమవుద్ది, అంత అద్భుతాలు జరుగుతాయి. మేము పొందాం కాబట్టి. ఎందుకు ఇవాళ అందరూ పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ ఒక గురువు గారు వశిష్ఠుడు గౌతముడు ఇక్కడ తపస్సు చేసిన అద్భుతమైన ప్లేస్ ఇది. ఆ ప్లేస్ మరి గోదావరి తల్లి ఒడ్డునే మరి అక్కడ స్నానం చేసి ఇక్కడ ధ్యానం చేస్తే ఏముందంటే ఆ విశ్వశక్తి స్థానంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆనందం ఈ ప్రపంచం అంతానికి ఈ అద్భుతమైన ప్రేమ ఇది అందరూ తెలుసుకోవాలా, ఆనందంగా రావాలా. ఇంకా మేము ఇంకా వ్యవసాయంలో పిరమిడ్ వాడితే ఏ మందులు వాడకుండా 65 బస్తాలు పండించారు. నెక్స్ట్ సంవత్సరం పిరమిడ్ తీసి చేస్తే 22 బస్తాలు పండింది. అట్లా పిరమిడ్ని రోడ్డు సెంటర్లో పెడితే యాక్సిడెంట్, నా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి, యాక్సిడెంట్ జరగట్లా. ఎన్నో ప్లేస్ చించోలి ఆ బ్రిడ్జ్ మీద అద్భుతంగా యాక్సిడెంట్ జరుగుతుంటే అక్కడ పిరమిడ్లు పెట్టారు మా వాళ్ళు. అప్పటి నుంచి యాక్సిడెంట్ అట్లా. అంటే ఎందుకంటే ఆ శక్తి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఈ రోజు నుంచి మీకేం కావాలో అదే మాట్లాడండి, ఏం కావాలో అదే ఆలోచండి. నోటిలోని మాట నుదుటి మీద వ్రాత, యద్భావం తద్భాతి. అవి తీరుతుంది అంతే. మనం ఏంటంటే నెగిటివ్ మాట్లాడి నెగిటివ్ ఆలోచించి అదే తిరిగి వస్తుంటే ఆ పై దేవుని తిడుతున్నాం. దయచేసి కాళ్ళు బాసి పెట్టేసి కూర్చునే వాళ్ళు ఓపుకుంటే కూర్చోండి, లేకపోతే బారుగానే పెట్టుకోండి, ఏం పర్వాలా. ఇదేంటంటే స్థిరమైంది సుఖాసనం, కుర్చీలో కూర్చోవచ్చు హాయిగా ప్రశాంతంగా. చేతి వేళ్ళలో మనకి శక్తి ఎలా వస్తుందంటే ఇది బ్రహ్మరంధ్రంలోంచి మనలోకి వస్తుంది. మరి కళ్ళలోంచి 20%, నోట్లు మాటల ద్వారా 20%, చేతి వేళ్ళ ద్వారా 10%, కాళ్ళ ద్వారా 10%. కానీ కాళ్ళు క్రాచ్ చేసుకుంటారు, చేతి వేళ్ళలో వేళ్ళు పెడతాం, మరి కళ్ళు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం. ఆలోచనల ద్వారా 40%. ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేస్తాం. సహజంగా జరిగే ఆ శ్వాసను గమనించుతాం. ఈరోజు ఎక్కడో హిమాలయాల్లో గొప్ప గొప్ప యోగులు చేసే ధ్యానాన్ని మీరు చేస్తున్నారు. ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఎవరైనా కళ్ళజోళ్ళు ఉంటే తీసి పక్కన పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన మార్పు పిల్లలకి. నేను కరెక్ట్గా 15-20 మార్కులు వచ్చే పిల్లల్ని 40 రోజుల్లో మెడిటేషన్ చేయటం మూలంగా 80 నుంచి 100 మార్కులు వచ్చింది. శక్తి వాళ్ళలో ఉన్న శక్తిని బయటికి తీసాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మన శక్తి ఏంటో మనం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. ఇక్కడేంటి గట్టిగా ఇప్పుడు యోగ మాస్టర్ పిలిచినట్టు కాదు, సహజంగా జరిగే శ్వాసనే గమనించుతా. కళ్ళు మూసుకుందాం, ఎవరో ఇది కాదు, కళ్ళు మూసుకుని శ్వాసనే గమనిద్దాం. అందులో ఈ అద్భుతమైన పిరమిడ్లో ధ్యానం చేయటం అంటే ఒక అదృష్టంగా ఫీల్ అవుదాం. మరి శ్వాస మీద ధ్యాస పెడదాం. సహజంగా ఎవరో కళ్ళు తెరవద్దు దయచేసి. పిల్లలు కళ్ళు మూసుకోండి. మీరందరూ మార్పు, వృత్తిలో మార్పు వస్తుంది, అన్నిట్లో ఒక అద్భుతమైన జీవితం వచ్చేదే ధ్యానం. జీవిత యొక్క సత్యం చెప్పేది ధ్యానం. శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. నిశ్శబ్దం ఎంత అద్భుతంగా ఉంది, దాంట్లోంచే పుడుతుంది ఎనర్జీ. శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. సహజంగా జరిగే శ్వాసన గమనిద్దాం. శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన జీవితం. ఎవ్వరూ తక్కువ కాదు, అందరూ గ్రేటే. మరి ఆ చెట్టు దగ్గర ఏం నేర్చుకుందాం. మనకు ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, పూలు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఆఖరికి తన శరీరాన్ని ఇస్తుంది, ఏమీ ఆశించకుండా ఇస్తుంది. మనం కూడా ప్రకృతి ధర్మం ఇవ్వటం నేర్చుకుందాం.
మనకేం కావాలో అది ఇద్దాం. 10 రెట్లు తిరిగి మీకు ప్రకృతి ఇవ్వటానికి రెడీగా ఉంది. శ్వాస మీద ధ్యాస. ఎవరైనా మోడీ గారు చేసేది ధ్యానమే. మన ప్రధానమంత్రి గారు రాబోయే డిసెంబర్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ రోజున అద్భుతంగా చేసుకుందాం. ఇప్పుడు ఏమవుతుందండి, డిస్టర్బ్ చేయొద్దు. మన ఫోన్లన్నీ సైలెంట్లో ఉండాలి. ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదు. కోరుకోవాలన్నీ కావాలా, కానీ మన కోరిక ద్వారా ఏ మనిషికి ఏ జీవికి హాని జరగకూడదు. అహింస పరమో ధర్మ, ఫండమెంటల్ రూల్ అదొక్కటే. నేను ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను. ప్రతి మనిషి ప్రతి జీవి అనుకుంటుంది. ఇది తెలియక మనం అంతా కూడా ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు పడుతున్నాం. అందుకని అన్నిటినీ ప్రేమిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ధ్యానం యొక్క శక్తి అదే. ఒక అద్భుతమైన మార్పులు. మూడో కన్ను ఎవరికి ఉంది? ఆ పరమేశ్వరుడికి ఉంది, మనకు కూడా ఉంది. ధ్యానం చేస్తే మూడో కన్ను యాక్టివేట్ అవుద్ది. హాస్టల్ ట్రావెలింగ్ చేస్తాం, ఎన్నో అద్భుతాలు పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన జీవితం పొందుతాం. నిజంగా ఈరోజు కంప్లీట్ కాకపోయినా ఈ మహా పిరమిడ్లో ధ్యానం చేయటం అంటే ఒక అదృష్టంగా ఫీల్ అవుతాం. మన పిల్లలకి నేర్పవలసింది ధ్యానం, కష్టపడటం ఒక్కటే. అక్కడి నుంచి ఏమి తీసుకురాం. ఇక్కడ ప్రతి మనిషి వదిలిపెట్టే దాని గురించి రైతులు కష్టపడుతున్నారు. మనం తీసుకెళ్ళేది ధ్యానం యొక్క ఎనర్జీని మాత్రమే, ఆ జ్ఞానాన్ని మాత్రమే. ప్రతి ఒక్కరూ ఆనందంగా వైభోగం జీవిద్దాం. ఇది ఇంత అద్భుతమైంది ఈ కాన్స్టిట్యూషన్ రావటం అంటే మనందరి యొక్క అదృష్టం. ఆ ఆ గోదావరి నీళ్ళలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఆ విశ్వశక్తితో స్నానం చేద్దాం. అద్భుతమైన మార్పు రావాలి మై డియర్ ఫ్రెండ్స్. సృష్టికర్తలు మనమే బయట ఎక్కడో ఎతుకుతున్నాం. అందరూ దేవుళ్ళందరూ కూడా ధ్యానం ద్వారానే ఆ స్థితికి వచ్చారు. మనం దేవుళ్ళలాగా మారదాం, మనలో మార్పు రావాలి. తెలియదు అమాయకులు, అంతేకాని ఎవరు దుర్మార్గులు లేరు ఈ భూమి మీద. అన్ని మతాల్లో గ్రేట్ ఎత్తుకుందాం, ప్రతి జీవిలో గ్రేట్ ఎత్తుకుందాం. ఎటు చూసినా ఆనందమే, దుఃఖరహితమైన జీవితమే ధ్యానం, వైభోగమైన జీవితమే ధ్యానం. ఎంత అదృష్టవంతులో మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెడిటేషన్ చేయటం అంటే పిరమిడ్లో, ఈ అద్భుతమైన పిరమిడ్లో ఒక అదృష్టవంతులు మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రధానమంత్రి మెడిటేషన్ చేస్తారు, మన ముఖ్యమంత్రి మెడిటేషన్ చేస్తారు. టైము లేదనుకుంటాం, కానీ వాళ్ళకున్న టైంలో మనకెంతది? మనం భూమి మీదకి ప్రతి మనిషి వచ్చింది ఆధ్యాత్మికంగా ఎదగటం కోసమే. ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా వస్తుంది? ధ్యానము ద్వారానే మార్పు వస్తుంది. అక్కడ విశ్వాసాలు, ఆ దేవుడు నాకు మేలు చేస్తాడనే విశ్వాసం, నమ్మకం పనిచేస్తుంది. ధ్యానం చేస్తే నేనే దేవుడు, అహం బ్రహ్మస్మి తత్వమసి, ఎదటి వారిలో ప్రతి ఒక్కరిలో ఆ దైవాన్ని చూడగలం. వాళ్ళ లోపాలు ఎత్తుక్కోం, అద్భుతమైన జీవితం పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. రోజు లేసే టైం కానీ నిద్రపోయే టైం కానీ మన కోసం మనం జీవిద్దాం. ఈ రోజు నుంచి ఒక అద్భుతమైన ఒక్క 40 రోజుల్లోనే మేము ఆ ఆనందాలు పొందాం. ఇది అందరికీ పంచాలని పిరమిడ్ మాస్టర్లు అందరూ, ఈ అద్భుతమైన గురువు గారు ఈ ప్లేస్ నిర్ణయించారు. అందరూ వచ్చి ధ్యానం చేసుకోవటానికి, అందరికీ ఏది ఇక్కడ రోజు భోజనం ఉచితమే. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం అనేది
నిజ జీవితంలో ఒక భాగం చేసుకుందాం. స్నానం చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం, కానీ మనం ఎందుకు వచ్చామో అది చేయలేకపోతున్నాం. మళ్ళా పైకి వెళ్ళిన తర్వాత అయ్యో పొరపాటు చేసాం అనుకుంటున్నాం. ఈ రోజు నుంచి మీరు ఏమన్నా కోరుకోండి, 40 రోజుల్లో ఆ కోరిక నెరవేరిపోతే ధ్యానం మానేయండి. నెరవేరుతుంది, అది మాత్రం 100% సత్యం. అవన్నీ మేము పొందాం కాబట్టి మాలాగా మీరు కూడా అంత అద్భుతం పొందుతారని మరి ఈ కార్యక్రమానికి ఈరోజు యోగా డే. యోగము అంటే కలయిక. శరీరంతో కలిస్తే శరీరం ఫిట్నెస్ అవుతుంది, అద్భుతంగా మారుతుంది. అదే మనసుతో కలిస్తే ధ్యానం అవుతుంది. మనసు ఫ్రీగా అద్భుతంగా మార్పు పొందితే మనలో కూడా అన్ని మార్పులు పొందుతుంది. మరి అద్భుతంగా ఎంతో అద్భుతమైన ఇది చేసి కదలకుండగా నిశ్శబ్దంగా ధ్యానం చేస్తున్నాం. ఎంత గ్రేటో తెలీదు. ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆనందాలు. ఎవరో తిడితే అంతకుముందు దుఃఖం వస్తుంది. ఈరోజు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడని ఆనందంతో ఉంటాం. అంత మార్పు. ఆ కరుణాతత్వాన్ని అందరికీ పంచుతాం. ఆ భగవంతుని యొక్క గ్రేట్ ఏంటి? అందరి సమస్త జీవకోటి సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా స్వీకరిస్తాడు. ఇక్కడ యేసు ప్రభు దగ్గర తెలుసుకుంటాం, అలాగే అందరి దగ్గర, అందరి దేవుడి దగ్గర తెలుసుకుంటాం. వాళ్ళ ఆ స్థితికి ధ్యానం ద్వారానే 40 రోజులు ఫాస్ట్ అంటే యేసు ప్రభు 40 రోజులు ధ్యానం చేసినాడు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా అద్భుతాలు. మీకు తెలియదు, మనం ఇంట్లో ఒక ధ్యానం చేస్తే ఆ చుట్టుపక్కలన్నీ మార్పులు వస్తాయి. నేను అనే స్థితిలో నుంచి మనం అనే స్థితిలోకి వస్తాం. ధ్యానం యొక్క శక్తి అటువంటిది. మనమే సృష్టికర్తలం. అది తెలియక మాట్లాడకండి. ఈ అద్భుతమైన జీవితం పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం. చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులను చూసుకుంటా కళ్ళు తెరుద్దాం. చేతులను చూసుకుంటా కళ్ళు తెరుద్దాం. మనం చేసిన ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా. ఇక్కడ ఎట్ ఎనీ టైం అర్ధరాత్రి కాడ నిద్ర పట్టినాల్లో ఒక 5 నిమిషాలు ఆ కుర్చీలోనే మంచం మీద కూర్చుంటే అద్భుతమైన నిద్ర వస్తుంది. అంటే ఇవన్నీ నిజ జీవితంలో మార్పు రావాలా. అది వచ్చి మరి ఈ నియోజకవర్గం అంతా కూడా అద్భుతం. మాకు ఎమ్మెల్యే గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఎందుకంటే ఉద్యోగస్తులకి కానీ టీచర్స్కి కానీ ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తాం. ఎలా మెడిటేషన్ ఒక వారం రోజులు ఇచ్చేస్తే, స్కూల్కి ఒక టీచర్ని ఇచ్చేస్తే ఆ పిల్లలందరూ అద్భుతంగా మారుతారు. ఎందుకంటే అది శక్తి. అక్కడ నేను ఎక్కడో ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి 3 రోజులే స్కూల్కి వెళ్ళి చెప్పాము. తర్వాత ఆ డ్రిల్ మాస్టర్ ఇచ్చేస్తే 9.8% మాకు ఇది 10th క్లాస్లో వచ్చిందని చెప్పుకొచ్చారు. అంత అద్భుతాలు పొందుతారు మై ఫ్రెండ్స్. ఒక ఆనందం, జీవితం, వైభోగం. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. అందరూ బయట ఎవరో వెళ్ళకండి. కింద మనకి పలహారం, ధ్యాన పలహారం ఉంటుంది. అది చేస్తే ఇంకా శక్తిగా మారుతాం. అందరూ దయచేసి కిందకెళ్ళి ఇది చేసుకుని చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్లీజ్ మరి ఆ గ్రేట్ ఆర్డీఓ గారు మరి ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి పైకి వస్తే ఇక్కడ మా తరపున సన్మానం చేసుకుంటాం. డిఎస్పి గారిని కూడా దయచేసి పైకి రమ్మని కోరుతున్నాం. ఆకుల రామకృష్ణ గారిని కూడా రమ్మని కోరుతున్నాం పైకి.
మీరేం చేయాలి అంటే వాళ్ళకి పూటకి ఆహారము, బట్ట, నివాసం కల్పిస్తే చాలు. వాళ్ళు మీకోసం ఏమి చేయాలని చేస్తారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు భూమి మీద? వాళ్ళకంటూ ఒక అజెండా ఉండదు, వాళ్ళకంటూ ఒక పర్పస్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? నాయకుడు ఏం చెప్తే చేసుకుంటూ పోతారు. ఏం వస్తుంది వాళ్ళకి? పూటకి ఆహారం దొరుకుతుంది. అర్థమైందా? అది ఏం గుణానికి సంబంధించింది? 90% మంది వీళ్ళుంటారు జనరల్గా. వీళ్ళని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు? రజోగుణం వాళ్ళు. వాళ్ళు ఎంతమంది? ఊరికి ఎంతమంది సర్పంచులు ఉంటారమ్మా? నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? 10 మంది ఉంటారా? ఆ 9% వాళ్ళు 90% మందిని మేనేజ్ చేస్తారు. చంపమంటే వీళ్ళు చంపొస్తారు, అన్నదానం పెట్టిన అన్నదానం పెడతారు. అంటే పుణ్యం పాపంతో వాళ్ళకి సంబంధం లేదు. పుణ్యం పాపంతో తెలియని కూడా తెలీదు. వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ పాపం ఎవరికి? చెప్పేవాడికా చేసేవాడికా? చెప్పేవాడికి ఎక్కువ పాపము. రజోగుణంలో ఎక్కువ పాపాలు మూట కట్టుకుంటాము. రజోగుణంలో ఉన్నప్పుడు ఎక్కువ పాపాలు మూట కట్టుకుంటాము. తర్వాత వచ్చేది ఏంటి? సత్వగుణము. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఆ పాపాలన్నీ కడుక్కోవాలి. కాబట్టి కష్టాలు ఎప్పుడు పెరుగుతాయి? సాత్విక గుణంకి వచ్చినాక కష్టాలు పెరుగుతాయి. ఎంతమందికి అయితే రుణపడ్డామో వాళ్ళంత రుణము. కాబట్టి ఏం జరిగినా ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ గొడవ మనకెందుకు? ఈ గొడవ మనకెందంటే ఏం అర్థం? వాళ్ళు తమో గుణంలో ఉన్నట్ట, సాత్విక గుణంలో ఉన్నట్ట? అమ్మయ్య అంటే వాడికి ఏం తెలీదా?
బిజినెస్ తెలియదు వాడికి. కానీ 10 రూపాయలది 11 రూపాయలకి అమ్ముతున్నాడు, 20 రూపాయలు అమ్మట్లేదు అంటే ఏం తెలుసు వాడికి? పక్కన వాడే 20 రూపాయలకి అమ్ముతున్నాడు, వీడు మాత్రం 11కి అమ్ముతున్నాడు అంటే వీడికి ఏం తెలుసు? ధర్మము తెలుసు. కాబట్టి వీడు ఊర్లో అందరూ ఎలా అమ్మినా వీడు మాత్రం ధర్మంగానే ఉన్నాడు అంటే వాడు సాత్విక గుణంలోకి వచ్చాడు. ఇప్పుడు శుద్ధ సాత్విక గుణం అంటే ఏంటి? శుద్ధ సాత్విక గుణం ఓన్లీ ఏదైతే శ్రేయస్కారమో దానికోసమే పనిచేసేవాడు. లాభ నష్టాలు వాడికి సంబంధం లేదు. 9 రూపాయలకి ఇమ్మన్నా ఇస్తాడు, 11 రూపాయలకి ఇమ్మన్నా ఇస్తాడు. ఏమడుగుతాడు తెలినా? 2 నిమిషాలు ధ్యానం చేయనైనా, ఆ కోళ్ళు మేకలు వదిలేయనైనా అంటే వీడి పర్పస్ ఏంటి? ఇప్పుడు వ్యాపారమా ధర్మ ప్రచారమా? అబ్బా ఏమన్నా చెయ్యి, కానీ ఏం చేయాలి నువ్వు? కోళ్ళు మేకల జోలికి వెళ్ళొద్దు, ఒక కొద్దిసేపు ధ్యానం చెయ్యి. వాళ్ళు ఎవరు? శుద్ధ సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు. శుద్ధ సాత్విక గుణం వాళ్ళకి అండ ఎవరు? నిర్గుణంలో ఉన్న ఆ పరమాత్ముడు. ఓకే, సో ఇప్పుడు ఆ యుద్ధంలో అర్జునుడు సాత్విక గుణం నుంచి శుద్ధ సాత్విక గుణంకి వచ్చాడు. మనమందరము పత్రిసారిని కలిసిన తర్వాత, లేకపోతే మనకి ఎవరైతే ధ్యానం నేర్చారో వాళ్ళని కలిసిన తర్వాత మనం ఏమిగా మారినాము? మన గుణాలు ఏమిగా మారినాయి? సాత్వికం నుంచి మారినాయి కదా. మరి నన్ను ఇక్కడికి అంటే ఈ ధ్యానంలోకి తీసుకొచ్చింది హైదరాబాద్లోనే హుడా సాయినగర్లోనే మా ఇంటికి ఒక 3 ఇండ్లకు అవతల ఉండే పులి రామ్మోహన్ రావు గారు 2009లో. మరి ఆయనకి నేను ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీ జీవితంలో కూడా ఎవరో ఒకరి ద్వారా లేకపోతే డైరెక్టు పత్రిసార్ ద్వారా కూడా మీరు ఈ ధ్యానంలోకి వచ్చి ఉంటారు. అంటే ఆ సమయంలో మనము సాత్విక గుణం నుంచి శుద్ధ సాత్విక గుణంకి మన ఆత్మ పరిణితి చెందింది. ఓకే, ఇప్పుడు మన ప్రయాణము ఇంత పెద్దది కాబట్టి యూనివర్సిటీలో ఎంటర్ అయినాం. ఎంటర్ అయితే ఈ ప్రయాణం చూసారా? ఈ ప్రయాణం గురించి పత్రిసార్ ఏం చెప్పారంటే, నాయనా ధ్యానంలోకి వచ్చావు, ఇప్పుడు నీ అసలైన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఏంటి? ఇంతవరకు భౌతికంగా నీ ప్రయాణం జరిగింది 400 సంవత్సరాలు, 400 జన్మలు. కానీ ఇప్పటి నుంచి నీ అసలైన ప్రయాణము, నీ ఆత్మకి ఇష్టమైన ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఏం చేయాలంటే 4 లోయలు 5 కొండలు. లోయలు అంటే ఏం చేస్తాం? ఎక్కుతాము దిగుతామా? దిగుతాము. కొండలు అంటే ఇప్పుడు ఎన్ని మన లైఫ్లో ఎన్ని ఉన్నాయి? 4 లోయలు 5 కొండలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. మనం ఏం చేస్తాం? 40 సంవత్సరాలు అయిపోయింది నేను ధ్యానం చేసి, సంబంధమే లేదు. 40 రోజులైంది, అది కూడా సంబంధం లేదు. నువ్వు 4 కొండలు ఎక్కినావా? 4 లోయలు దిగినావా? తర్వాత 5 కొండలు ఎక్కినావా? ఇది అయితేనే నువ్వు అక్కడికి చేరుకుంటావని అర్థం. 1వ కొండలో ఉన్నామా, 2వ కొండలో ఉన్నామా, 3వ లోయలో ఉన్నామా? ఎవరు చెప్తారు? నాకు తెలుసా మీ గురించి? మీకు తెలుసా నా గురించి? మరి ఎవరికి తెలుసు అది? అమ్మయ్యా, ఎవరికి వాళ్ళకి తెలుసు. కాబట్టి నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్. ఎవరి గురించి మనకు తెలియదు కదా. మనం ఎక్కడున్నాం మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఎక్కడున్నాం అక్కడి నుంచి మొదలెట్టాలి. ఓకే, సో అవన్నీ ఎక్కడున్నాయి? 9 చూపియండి. అందరూ ఇలా పెట్టండి, చూసుకోండి. లోయలు ఎక్కడున్నాయి చూసుకోండి, కొండలు ఎక్కడున్నాయి చూసుకోండి. పత్రిసార్ దేన్నైనా సరే సునాయాసంగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్తారు. ఎక్కడ లోయలు ఉన్నాయి?
1 2 3 4 4 లోయలు. కొండలు ఎక్కడున్నాయి? 1 2 3 4 5. ఎక్కడున్నాయి కొండలు? శేషాచల కొండలు కాదు, హిమాలయాలు కాదు, ఇవన్నీ కొండలు. లోయలేవి? అబ్బా. సో మన దగ్గర ఉన్నాయా లేవా? మనం ఏం చేస్తున్నాము కొండ ఎక్కాలంటే? చెప్పండి. హిమాలయాలకు వెళ్తాం. అది ఎన్ని ఎక్కినా ఈ కొండలు ఎక్కినావా? లోయల్లో దిగినావు. ఎక్కడో లోయలు కాదు, ఎక్కడ లోయలో? అర్థమైందా? స్వామీజీ ఇప్పుడు చెప్పేస్తే మధ్యాహ్నం ఎవరు ఉండరు, కాబట్టి మధ్యాహ్నం వరకు కొంచెం ధ్యానం చేసి అటు ఇటు ఉన్న వాళ్ళకి చాలా కష్టం. కానీ తెలిసిపోయింది అనుకోండి, మీరు గమనించారు లేదో, సార్ వెళ్ళే 2 సంవత్సరాల ముందు నుంచి మీరు గమనించారు లేదో, ప్రతి మీటింగ్కి సార్ వస్తే సారు లేచి వెళ్ళిపోయేటప్పుడు కూడా కూర్చొనే ఉన్నారు. నేను గమనించిన 2000 నుంచి స్టార్ట్ అయింది ఇది. మామూలుగా బ్రేక్ఫాస్ట్కి బాత్రూమ్కి వెళ్తారు కదా, 3 గంటలు కూర్చున్నాక కడతాల్లో. లాస్ట్ 2 ఇయర్స్ నేను చూస్తానా అసలు కదలట్లేదు, ఎవడో ఒకటికి వెళ్తాను. మీద అంతా సారు దిగి అటు వెళ్ళే అంతవరకు అందరూ కూర్చొనే ఉన్నారు, ఇంకా ఏమొస్తుందో ఉన్నారు. అంటే వాళ్ళ ఏమైంది ఇప్పుడు? లాస్ట్ వరకు నేను ఉండాలి, ఇంకా ఏదో జ్ఞానం వస్తుంది. మిస్ అయితే భోజనం యాడికి పోదు, ఆ వ్యవహారం యాడికి పోదు. కానీ ఈ సత్యం అనేది 4 కొండలు ఇంతకుముందు అనుకున్నాం. ఆత్మ శుద్ధ సాత్విక గుణంకి వచ్చాము. ఇప్పుడు మీకు శ్వాస గమనించడం స్టార్ట్ అవుతుంది. ఎంతమంది మీరు గుర్తుపెట్టారు? ఫస్ట్ వస్తుంది నాకు శ్వాస ఎక్కడ కాదు, అది ఊరికేనే రాదు. ఈ 3 అయిన తర్వాత అప్పుడు మీరు శ్వాసని 2-3 సార్లు గమనిస్తే డీప్లోకి వెళ్ళిపోతారు. ఓకే చెప్పినా కళ్ళు తెరుస్తారు. సో అనుసంధానం అయ్యేది శ్వాసతో అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా, ఇక్కడికి వచ్చినాక స్టార్ట్ అవుతుందా? ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడే ఆ శ్వాస అనే అనుభవం మీకు వస్తుంది. మనం ఏమనుకుంటాం? కూర్చుని వెంటనే వచ్చేయాలి అనుభవం, అవునా? కూర్చుని వెంటనే అజెట్ వస్తుంది. నీ శరీరమే ఇంకా ఎదగలేదు, బుద్ధి ఇంకా ఎదగలేదు, మనసు ఇంకా స్థిరపడలేదు, ఎట్టొస్తుంది శ్వాస మీదకి? ఈ 3 అయిన తర్వాత అప్పుడు శ్వాసని గమనిస్తారు. గమనించిన వెంటనే డీప్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందండి? ఏంటిది? జ్ఞానయోగము. ఇది శ్వాసతో అనుసంధానము. ఇప్పుడు చెప్పండి, ధ్యానం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ అనుకుంటున్నాం, కానీ ఇది దేహానికి సంబంధించింది. శ్వాసను పట్టుకునింది ఎప్పుడు? ఇక్కడికి వచ్చిన తర్వాత. తో మన పని ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడికి వచ్చినాక శ్వాసను గమనించిన తర్వాత. ఆత్మ నుంచి పరమాత్మ తత్వానికి. మళ్ళీ ఇది ఎంత పెద్దది? మళ్ళీ చిన్నదా ఇది? ఇప్పుడు మనమంతా ఈ ప్రయాణంలో ఉన్నాం. ప్రతి పిరమిడ్ మాస్టరు ఏ ప్రయాణంలో ఉన్నారు? శ్వాస మీద ధ్యాస పెట్టారు కాబట్టి, సాధన చేస్తున్నారు కాబట్టి ఈ ప్రయాణంలో ఉన్నారు. దీన్ని ఏమి యోగం అంటాము? ఇదేమి యోగం? ధ్యానయోగం. ఇది ధర్మయోగం. ఇది ధ్యానయోగం. ఇది ఇక్కడ ప్రతి ఒక్కరూ నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ యోగంలో ఉన్నారు. చెప్పండి ఎన్ని వస్తే అని చెప్పండి. కొంచెం నీళ్ళు దాత. నేను చెప్పిన ఇక్కడ అందరూ ఇదే యోగంలో ఉన్నారు. ఇంకా కొంచెం ఇంకొంచెం ఫైన్ ట్యూన్ కావాలి మనకి, కరెక్ట్ పదం కావాలి.
యోగము అంటే కలయిక. ఈ దేంట్లో కలిసిపోయారు పిరమిడ్ మాస్టర్లు అందరూ. దేంట్లో కలిస్తే వాళ్ళకి అసలు ఏమీ గుర్తుండదు. ఇంకా ఇల్లు మర్చిపోతారు, ఉద్యోగం మర్చిపోతారు, అందరినీ మర్చిపోతారు. దాంట్లో ఇంకొంచెం ఈమె ముందు ఒకటి చెప్పింది, ఓకే అని చెప్పినా ఇప్పుడు ఇంకొకటి వచ్చింది చూడండి. ఇంకొకటి దాన్ని ఏమంటారు? అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని ఏమంటారు? మేడం కరెక్ట్గా చెప్పారు. ఫస్ట్ కర్మయోగం అన్నారు, దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కర్మ సన్యాస యోగము, దానికి అందరికి అర్థమయ్యేదిగా. అందరూ భగవద్గీత తెలియదు, సంస్కృతం తెలియదు. చిన్నగా ఏంటి వైరాగ్యమా? ఏ డ్రెస్ ఉంది ఇది? అందరూ ఏ డ్రెస్సుల్లో ఉన్నారు, కలకల్లాడుతూ ఉంటాయి. వైరాగ్యం అంటారు. ఇక్కడ ఎవరు ఏడ్చే వాళ్ళు లేరు. ఇప్పుడు నేను పుట్టిక్కుమని పోయినా పోయినాడు సురేష్, మన పండగ మనం చేసుకుందాం అనేవాళ్ళు. కానీ ఇక్కడ ఎవరు ఏడ్చేవాళ్ళు లేరు. ఎవరిని ఏడతారా? ఎవరు ఏడ్చే బ్యాచే లేదు ఇక్కడ. నో వైరాగ్యము, ఓన్లీ మేడంకే మీరే ముందు ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. మీకు చాక్లెట్ ఇస్తా. అబ్బా ఇంకా దగ్గరికి వచ్చారు. ఎస్, 3 ఒకటే. మనం చేసేది కావాలి. నాకు పిరమిడ్ మాస్టర్ ఏం చేస్తుంది కావాలి. సరే, యోగం పక్కన పెట్టండి. యోగం అనేది యోగం పక్కన పెట్టండి. పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తున్నారు ఎక్కువ? క్లాప్స్. సేవా. ఏంటి? సేవా. అందరూ పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తున్నారు? సేవా యోగము. ఏంటిది? సేవా యోగము. అందరికీ ఉందండి ఇది లోపల, అందరికీ ఉంది, అందరికీ తెలుసు, అందరూ చేస్తున్నాము. చెప్పేది చేస్తున్నాము అందరము. ఇక్కడ అందరం వచ్చాము కదా. మనము ఎవరి దగ్గరైనా ₹1 తీసుకున్నామా? మన సొంతంగా వచ్చామా? అసలు మైండ్లో అన్నా ఉందా మనకి డబ్బు తీసుకొని పని చేయాలని? ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఇష్టంగా వచ్చాము, ఆత్మజ్ఞానం కోసం వచ్చాం. కావాలంటే ₹10 ఇక్కడ పెట్టేసి వెళ్తామే, కానీ ఇక్కడి నుంచి ₹1 తీసుకోము. అంటే దేంట్లో ఉన్నాం మనం? ఇంతకుముందు చెప్పి మళ్ళీ వచ్చారు. కర్మ సన్యాస యోగము మీరు చెప్పారు. నిష్కామ కర్మ భగవద్గీతలో లాస్ట్ చాప్టర్ దీని గురించే ఉంది. నిష్కామ కర్మ అంటే ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో, అది కర్మ సన్యాస యోగం. దాన్ని సింపుల్గా పత్రిసారి ఏం చేశారు? సేవ. మన ప్లేట్లు ఎవరు కడగాలి? అబ్బా ఎంత బాగా అయిపోయింది. అది కానీ ఫస్ట్ నేర్పించకపోతే 2012లో 1,00,000 మంది వచ్చారు కడతాలకి. ఎంతమంది కావాలండి కడుక్కునేదని చెప్పండి. ఇప్పుడేమైంది? ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుగుతున్నారు. అక్కడ 2 ఉంటారు. ఎవరు? జయ విజయులు ఉంటారు. ₹100 ఫైను, ₹200 ఫైను. ఏం చేస్తారు వాళ్ళు? అద్దం చూసినట్టు చూస్తారు. ఏంటి? ఆ ప్లేట్ని ఇక్కడ ఉంది అంటే ఏంటి అది? అది మానము అవమానంకు సంబంధించిందా? మన పని మనం కరెక్ట్ చేస్తున్నామా లేదని తెలియజేయడానికా? ఇక్కడ కానీ నేను ఫీల్ అయితే, ఇబ్బంది పెడితే నేను సేవ చేస్తున్నట్ట, లేకపోతే నా ఇంకా అహంకారం ఉన్నట్ట? మన ప్లేటు శుభ్రంగా ఉండాలి, లేదు తెలియజేసినారు. అది తప్ప? అది తప్పు కాదు. ఎందుకంటే రేపు ఇదే మన ప్లేట్ వస్తుంది తినేటప్పుడు. అప్పుడు ఏం చేస్తాం? మనం ప్లేట్ తీసుకొని ఎవడరా గడిగడివి అంటామని. నువ్వేరా గడిగినావు అక్కడ. ఆ ప్లేట్ ఫస్ట్ గతంలో వచ్చింది, ఇక్కడ కడగలేదు సరిగ్గా. అది ఎక్కడ? జీతవనంలో వచ్చింది. ఏ ప్లేట్ అది? నీ ప్లేటే. నువ్వు వాడిని తిడతావు, వాడినిగా తిట్టాల్సింది. కడిగేటప్పుడు, కర్మ చేసేటప్పుడు పని మీద ధ్యాస పెట్టి చెయ్యి. ఈ ప్లేటే మళ్ళీ నీకు వస్తుంది. సేవ ఎంత పెద్దది? సేవ చాలా పెద్దది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒకే సేవ చేయట్లేదు. రకరకాలు వాళ్ళ తగిన రీతిలో వాళ్ళు సేవ చేస్తున్నారు. ఒక సేవ ఇంకొక సేవ కన్నా ఎక్కువ తక్కువలో ఉన్నాయా? అన్నీ ఒకటేనా? అమ్మయ్యా, అన్నీ ఒకటే. ఎక్కువ తక్కువలో లేనే లేవు. అది లక్ష్మీపుత్రులం. మనం ఎవరము? లక్ష్మీపుత్రం. లక్ష్మి ఏం చేస్తుంది?
సేవ చేస్తూ ఉంటుంది. ఎవరికి సేవ చేస్తుంటుంది? మనకి. సో మనమంతా ఎవరము? లక్ష్మీపుత్రులము. సేవ చేసే వాళ్ళంతా ఎవరు? లక్ష్మీపుత్రులు. ఓకే. మరి మేడం టైము ధ్యానంలో ఎంత సమయం ఉంది? ధ్యానము ఎంతసేపు చేయాలి? ఓకే మాస్టర్స్, 1/2 అవర్ మనము క్లాస్ చెప్పుకున్నాక 1/2 అవర్ ధ్యానం ఉంటుంది. ధ్యానం తర్వాత మనము ధ్యాన ప్రసాదానికి వెళ్తాం, మళ్ళీ క్లాస్ ఉంటుంది. ఈరోజు ఒక అద్భుతం ఏంటంటే మనము మన పిరమిడ్ని ఢిల్లీ వాళ్ళకి చూపిస్తున్నాం జూమ్లో 4 గంటలకి. సో మేడంకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను 3:45 వరకు వాడుకోండి. పైకి వెళ్తా, మన గోదావరి పిరమిడ్ అంతా జూమ్లో వాళ్ళకి చూపిస్తాం, ఢిల్లీ వాళ్ళకి. ఓకే ఓకే రైట్. సో సో మనమంతా ఇప్పుడు ఎక్కడున్నాం? దీంట్లో మనం లాస్ట్లో ఉన్నాం, అంతేనా? సో 4 కొండలే ఎక్కినాం, అయిపోయిందా మంది? మరి అడగలేదు మీరు ఎవరు? 4 కొండలు ఎక్కినాం, 4 లోయలు. దీని గురించి ఇంకా అడగలే ఎవరు నన్ను. ఏంటిది? లయం అనేది జ్ఞాన యోగానికి చిట్ట చివరిది. జ్ఞాన యోగానికి చిట్ట చివరిది అదేంటి? లయం. మీరు నేను ఒకటే కలిసిపోవడం అంటే దేంతో కలుస్తాము? జ్ఞానము పరిపూర్ణత చెందినప్పుడు ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఉండదు. కాబట్టి ఇదేమి లాస్ట్ ఈ కొండ లయం అనే దానికి, జ్ఞాన యోగానికి పరాకాష్ట. సో సేవ చేసే వాళ్ళంతా ఏదో ఒక రకంగా జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, సేవ చేసే వాళ్ళకి మానాలు అవమానాలు 2 వస్తూ ఉంటాయి, కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. 1 కాదు 2 కాదు, ప్రతి చోట మానం వస్తుంది, అవమానం వస్తుంది, మానం వస్తుంది. కానీ ఈ రెండింటిని లోపల తీసుకోకుండా పని మీదనే ధ్యాస ఉంటాడు కాబట్టి జ్ఞానం ఎక్కువ వస్తుంది. అదేలాగా అవమానాలు బాగా జరుగుతాయి, అదేలాగా సన్మానాలు కూడా ఎక్కువ జరుగుతాయి. అన్నీ జరిగి జరిగి ఏమవుతాడు? లాస్ట్కి లయం అయిపోతాడు. ఓకే. సో ఇప్పుడు భూమి మీద ఎక్కువ మంది రేషియో మారిపోతుంది, ఎక్కువ మంది లయమయ్యేదానికి భూమి మీదకి వచ్చారు. ఈ కలియుగం నుంచి సత్యయుగంకు మార్పు జరిగే ఈ సమయంలో ఎక్కువ ఆత్మలు ఎవరు? లయం అవ్వడానికి వచ్చిన వాళ్ళము. సో నిరభ్యంతరంగా ధ్యాన ప్రచారం మనం ఎంత విరివిగా చేస్తామో అంతమంది ప్రజలు వాళ్ళు ఉండే స్థితి నుంచి ఒక స్టెప్ ఎదిగి నెక్స్ట్ అడ్మిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారము, ముఖ్యంగా సామూహిక ధ్యానము పెరిగిందా లేదా? ఎన్ని రెట్లు పెరిగింది? ఎన్ని రెట్లు? మీరు లెక్క వేయలేరు, అన్ని రెట్లు పెరిగినాయి. 3 రోజులు బెంగళూరులో మెగా మెడిటేషన్ సమ్మిట్ జరిగింది. 18వ తేదీ నుంచి నిన్నటి వరకు ఈరోజు కొంచెం జరిగింది. దీంట్లో అమెరికా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, తర్వాత ఆఫ్రికా నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి ధ్యానం గురించి మనకి ఇక్కడ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. అన్ని దేశాల నుంచి వచ్చి బెంగళూరులో ఇప్పుడు అది చెప్తున్నారు. అంటే వాళ్ళకు 20 సంస్థలో 30 సంస్థలో ఉన్నాయి, అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ధ్యానం అనే దాన్ని మేము మా సంస్థల్లో అందరి చేత చేయిస్తామన్నారు. అంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది చెప్పండి రేపటి నుంచి? ఈరోజు వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు, వాళ్ళ దేశాలకి. మరి రేపటి నుంచి ఏమవుతుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తారు? ధ్యానం గురించే చెప్తారు. అప్పుడేమవుతుంది? వాళ్ళ ప్లాట్ఫామ్ అంతా కూడా కంపల్సరీగా అరగంట ధ్యానం చేసుకునే విధంగా వాళ్ళ ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటారు. సో ధ్యాన జగత్ అని పత్రి సార్ 40 సంవత్సరాల క్రితం చెప్పారంటే ఏ దృష్టితో చెప్పారు? ఇవన్నీ ఆలోచించకుండా చెప్పుంటారా? ఊరికే చెప్పారా? ఇవన్నీ ఆయన చూశారు కాబట్టి, మనందరి చేత చేయించారు కాబట్టి ఆ రోజులు మనకు దగ్గరకు వస్తున్నాయి. ఓకే. ఇక్కడ అంటే ఇంటర్నేషనల్ యోగా డేలో మనకి
అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకున్నారంటే పిరమిడ్ అనేది ఒక్క ధ్యానానికైనా లేకపోతే సమాజము కలిసిమెలిసి ఉండాలి అనే ఒక సద్భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందా? మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే పిరమిడ్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, ధ్యానం చేయిస్తుంది, అన్నం పెడుతుంది, మీకు మనసు ప్రశాంతతనిస్తుంది, హ్యాపీగా పంపిస్తుంది. అవునా కాదా? మీరు ఎక్కడి నుంచైనా రండి, నో అని చెప్పదు ఎవరికి, అందరినీ ఒకటేలాగా చూస్తారు. ఓకే, మనము మధ్యాహ్నం తర్వాత ఒక అద్భుతమైన మాస్టర్ గురించి తెలుసుకుంటాం. ఈ సంవత్సరమే రిలీజ్ అయింది ఇది. డీనా మేరియం గారు ఎంతమందికి తెలుసు? డీనా మేరియం గారు, ఓకే. సీతాయనం, తెలుగులో సీతాయనం బుక్ వచ్చింది, ఇంగ్లీష్లో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. ఆ బుక్ని డీనా మేరియం గారు ఇంగ్లీష్లో రావడము, తర్వాత మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు దాన్ని తెలుగులోకి అనువదించి కొన్ని వేల బుక్కులు అమ్మలేదు, ఫ్రీగా ఇచ్చారు పిఎంసి ద్వారా. ఫ్రీగా సార్ వెళ్ళే బండిలో డిక్కీలో మొత్తం బుక్కులు ఉండేటివి. ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ మాస్టర్ని కలిసినప్పుడంతా ఆ బుక్కులు ఇవ్వడం స్టార్ట్ అయింది. మరణం మధురం ఎలాగైతే ప్రజల్లోకి వెళ్ళిందో సీతాయనం కూడా ప్రజల్లోకి అలాగే వెళ్ళింది. సో భూమి మీద షిఫ్ట్ జరుగుతుంది కాబట్టి మాతృశక్తి, మాతృతత్వం శక్తి బాగా పెరగాలి కాబట్టి ఈ బుక్ రావడం జరిగింది. ఈ బుక్ విశేషం ఏంటంటే మనము లంచ్ తర్వాత తెలుసుకుందాం. మేడము 40 సంవత్సరాలు మహావతార్ బాబాజీ చెప్పే క్రియాయోగాలో చేస్తున్నారు. 40 సంవత్సరాలుగా డీనా మేరియం గారు అమెరికాలో ఉంటారు. మరి ఆ మేడంకి 2024లో మహావతార్ బాబాజీ కనిపించి మీరు అయోధ్యకి రావాలి, అయోధ్యకు వచ్చి ధ్యానం చేయాలి అని చెప్పారు. ఆమె ఏం చేసింది? అమెరికా నుంచి అయోధ్యకు వచ్చి అక్కడ ధ్యానం చేశారు. ధ్యానం చేస్తే ఆమెకి ఇష్టమైన దేవుడు శ్రీరామచంద్రుడు. సో శ్రీరామచంద్రుడు ఆమె ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు భూమి మీద ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, జనాలు దేంతో ఇబ్బంది పడుతున్నారో దానికి పరిష్కారము సీతామాత దగ్గర ఉంది. కాబట్టి సీతామాత మీ కళ్ళలోకి వచ్చి మీకు అది చెప్తుంది యోగా గురించి అని చెప్తే ఆమె అయోధ్య నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళడము, అమెరికా వెళ్ళి ధ్యానం చేస్తే ఆమె కళల రూపంలో ఈ బుక్ వచ్చింది. ఆమె ఒక బుక్ రాస్తూనింది. 200 సంవత్సరాల తర్వాత ఆమె ఎక్కడ పుట్టబోతుంది, ఆమె జీవితం ఎలాగా, ఎప్పుడు 200 సంవత్సరము తర్వాత అంటే నెక్స్ట్ జన్మ. కానీ ఆ బుక్ ఆమె పక్కన పెట్టి ఇది ఇప్పుడు అవసరం కాబట్టి ప్రజలకి అని ఈ బుక్ రాసి రిలీజ్ చేసి అప్పుడు ఆ బుక్ స్టార్ట్ చేసింది. అంటే ఈ బుక్ ఇప్పుడు రావడం ఎంత అవసరమో మహావతార్ బాబాజీ తర్వాత రాముల వారు, యాక్చువల్లీ మెసేజ్ ఎవరిది? సీతమ్మ వారిది, సీతమ్మ వారి మెసేజ్ ఇది. ఓకే, మరి దీని గురించి మనము లంచ్ తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు కూడా మన లైబ్రరీలో సీతాయనం బుక్ ఉంటుంది. చదవని వాళ్ళు కంపల్సరీ సీతాయనం బుక్ చదవాలి. ఆల్రెడీ ఆయన లోపల ఉండేవాళ్ళు మనమేం వేరుగా లేదు. కృష్ణుడు వేరు కాదు, సత్యభామ వేరు కాదు. ఒక నాటకం ఆడేదానికి బయటకు వచ్చారు, నాటకం ఆడారు, మళ్ళీ ఒకటే. ఇప్పుడు మనము ప్రజల్లో ఈ చైతన్యం తీసుకెళ్ళడానికి కొన్ని పాత్రలు తీసుకొని వచ్చాము. ఎక్కడి నుంచి నటన చేస్తున్నాము? ఆయన క్షేత్రంలో నుంచి మనం నటన చేస్తున్నాము. తెర తీసేసినప్పుడు ఆయన మనము ఒక్కటే. తెర ఉన్నప్పుడే గమనించాలి. ఏంటి? తెర ఉన్నప్పుడే గమనించాలి, మాయ ఉన్నప్పుడే గమనించాలి. అయిపోయిన తర్వాత చేసేది ఏమీ లేదు. ఇప్పుడు తెర ఉన్నంగానే నేను మా ఆవిడతో ఎలా ఉంటున్నాను, మా ఆవిడ నాతో ఎలా ఉంటుంది, నా పిల్లలు నాతో ఎలా ఉంటున్నారు, నేను నా పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఎప్పుడు తెచ్చుకోవాలి?
తెర ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అప్పుడు దుఃఖం ఉండదు, బాధ ఉండదు, నొప్పి ఉండదు. అది తెలుసుకోకపోతే ఎవరి స్థాయిల్లో వాళ్ళకి బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, దుఃఖం ఉంటుంది. బాధ, నొప్పి, దుఃఖం ఉండడం సహజమా అసహజమా? సహజమే. దాన్ని దాటి పాస్ అవ్వడము అది సహజమే. ఓకే, సో కావాల్సింది ఏంటి? ఈ 3 మనం నేర్చుకోవాలంటే ఏం కావాలి? ప్రతిరోజు క్రమం తప్పకుండా 3+2+1 ఏంటది? మీ ఇష్టం. 24 గంటలు మీరు ఎలా వాడుకుంటారో మీరు, అంటే 0.5%. 24 గంటల్లో 0.5% మన కోసం మనం. 3 అంటే ఏంటి? ధ్యానము. టైం మీరు డిసైడ్ చేసుకోండి. 3 గంటలు నేను ఒక్కొక్క గంట చేస్తానా, 1.5 గంట చేస్తానా, 3 గంటలు ఒకటేసారి కూర్చుంటున్నా, ఒకటి అయిపోతుంది. 3+2 అంటే ఏంటి? 2 గంటలు ఏం చేయాలి? స్వాధ్యాయము. ఆధ్యాత్మిక పుస్తకాలు ఎవరు రాసిందైనా సరే ఏం చేయాలి? నాకు చదవడం రాదు, ఏం చేయాలి? వినాలి. జూముల్లో అన్నా, పిఎంసీలో అన్నా ఏం వినాలి? సత్యవాక్కులు, ఆధ్యాత్మిక ఆత్మకు సంబంధించిన అనుభవాలు వినడము. ఇది 2 గంటలు. 3 అయింది, 2 అయింది, 1 అవర్ ఏంటి? సజ్జన సాంగత్యము. ఇదే సజ్జన సాంగత్యము. సో 3+2+1 చేస్తే ప్రతిరోజు హ్యాపీగా జీవిస్తాము. ఇంకా మన జారికి అవి 3 రావు. ఏ 3? దుఃఖం రాదు, ఇంకా పెయిన్ ఉండదు, ఇంకా బాధ ఉండదు. ఓకే, మరి ధ్యానం చేద్దామా? సో అందరూ కళ్ళు మూసుకోండి. అరగంట మనం డీప్గా ధ్యానం చేస్తున్నాం. తపోలోకం అయ్యింది, మళ్ళీ సత్యయుగం అయ్యింది. ఇప్పుడు మనము ఎంతో అద్భుతమైన ఆనంద లోకానికి వెళ్తున్నాం. ఆనందమే ఆనందం. మొత్తము వశిష్ఠ గౌతమి చుట్టుపక్కల మొత్తం ఆనందం వచ్చేయాలి మన లోపలికి. శ్వాస మీదనే ధ్యాస. ఎవరికైనా దాహం ఉంటే ఇప్పుడే వెళ్ళొచ్చేయండి. పక్కన వాళ్ళని మళ్ళీ డిస్టర్బ్ చేయకండి. వాష్రూమ్కి వెళ్ళినా వచ్చేయండి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ మనము కళ్ళు తెరుస్తాం. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. కళ్ళజోళ్ళుంటే తీసేయండి, కళ్ళజోళ్ళు అవసరం లేదు ధ్యానం చేసేటప్పుడు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే చేతుల్లో చేతులు, వేలల్లో వేలు పెట్టుకోవాలి. ఇలాగా పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి, కళ్ళు 2 మూసుకోవాలి, చక్కగా ఆనుకోవచ్చు. దయచేసి నిద్రలోకి వెళ్ళకండి. ఎరుకతో శ్వాసను గమనించండి. ధ్యానంలో నిద్ర అనేది ఒక ఆటంకము. పడుకున్నప్పుడు నిద్రపోవాలి, ధ్యానంలో కాదు. ఎరుకతోనే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి.
కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యులకును సుంత చెటు రాదు. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు. కాళికాంబ హంస కాళికాంబ. కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యులకును సుంత చెటు రాదు. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు. కాళికాంబ హంస కాళికాంబ. ఉన్నది ఒకే ఒక గురువు, అది శ్వాస. ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం కూడా చేటు రాదు అంటున్నారు బ్రహ్మంగారు. నమ్మి నమ్మకపోతే ఆ గురువు ఈ గురువు, ఆ దేవుడు ఈ దేవుడు అని రకరకాలుగా వెళ్తూ ఉంటే దుమ్ము పాలగుదురు. అంటే మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి జన్మ తీసుకోవాల్సి రావస్తుంది అంటున్నారు బ్రహ్మంగారు. వద్దనున్న గురుని వైపు కనగలేక వెర్రి ముద్దుల వలె వెదకులాడు. బుద్ధిమాలి జనులు పోయిరి పొకగా. కాళికాంబ హంస కాళికాంబ. వద్దనున్న గురుని వైపు కనగలేక వెర్రి ముద్దుల వలె వెదకులాడు. బుద్ధిమాలి జనులు పోయిరి పొకగా. కాళికాంబ హంస కాళికాంబ. మన వద్దనే ఉన్నాడు గురువు శ్వాస రూపంలో. ఆ శ్వాసను గమనిస్తే మనకు అర్థమవుతుంది. అది గమనించకలేక చూడలేక ఎక్కడెక్కడో బయటున్నారని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది శూన్యమే. దానివల్ల జ్ఞానం రాదు. భుజము కాల్చుకొన్న భుజముపై పోగు వేసుకొన్న ముక్తి రాదు. తన్ను మేనులో తానెరుంగిన ముక్తి. కాళికాంబ హంస కాళికాంబ. భుజము కాల్చుకొన్న భుజముపై పోగు వేసుకొన్న ముక్తి రాదు. నేను మేనులోన నేనెరింగిన ముక్తి. కాళికాంబ హంస కాళికాంబ. నేను అనే ఆ చైతన్యము, ఆ ఆత్మ మేను అనే ఈ శరీరం లోపల ఉంది అని గ్రహించడమే ముక్తికి మార్గము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సద్గురు సదానంద యోగి గారికి, కాశిరెడ్డి నాయన గారికి, వశిష్ఠ గౌతమి అతిపెద్ద మెగా పిరమిడ్కి, ఈ పిరమిడ్కి సహాయం చేసిన ప్రతి ఒక్క మాస్టర్కి
ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు మనందరికీ ఒక పరీక్ష. కరెక్ట్గా మనం అనుకున్న సమయమే వచ్చింది. ఆత్మ అనుకుంటే సమయం ఇలా ఉంటుంది. ట్రైన్లైనా ఫ్లైట్లైనా ఏదైనా ఆత్మ అనుకుంటే ఆత్మ ప్రకారమే నడుస్తాయి. సో ఆత్మను విశ్వసించి ఆత్మ ప్రకారం మనం జీవిస్తే మన ప్రతి అడుగు కూడా ఆత్మ పర్యవేక్షణలో జరుగుతుంది తెలుసుకుంటే. కాబట్టి ఇప్పుడు మనకి ధ్యాన ప్రసాదం ఉంటుంది కాబట్టి ఈ 1 అవర్ మనకు చాలా కీలకము. మనం ఏమి మాట్లాడతామో ఏది వింటామో రెండుటి మీద పట్టుండాలి. భోంచేసేటప్పుడు ఏం చేస్తామో ఏం తింటున్నామో ప్రతి మెతుకు మీద పట్టుండాలి. తర్వాత భోంచేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఏమి గమనిస్తాము, ఎక్కడ వచ్చి ఎప్పుడు కూర్చుంటాము, ఏమి మాట్లాడుతున్నాము, ఈ 1 అవర్ కానీ మనం పరిశీలించుకుంటే బయటికి వెళ్ళిన తర్వాత మాయ ఎంత ప్రలోభ పెట్టినా ఎలా ఉండాలని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ తెలిస్తే ఇక్కడే మనం అందరి గురించి మాట్లాడామనుకో అక్కడ ఆటోమేటిక్గా గోతులో వేసేస్తుంది. ఇక్కడ మనం ఎరుకలో ఉంటే ఈ ఎరుక మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆచరణలు పెట్టగలుగుతాం. సో ఈ 1 అవర్ మనకి పరీక్షా సమయము. మాట్లాడవచ్చు. ఏం మాట్లాడాలి? సత్యవాకులు మాట్లాడవచ్చు. సత్యవాకులు. ఓకే, ఎంతో ఓపిక్గా క్లాస్ విన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి మనం ఇక్కడ ధ్యానము జ్ఞానం చేసేటప్పుడు ఎంతోమంది అక్కడ మనకు సౌకర్యంగా ఉండాలని ధ్యాన ప్రసాదము శుద్ధ సాత్విక ఆహారము తయారు చేశారు ఇష్టంగా. సో ఎంతో శ్రద్ధగా మనము ఒక్కొక్క ముద్దని ఆస్వాదిస్తూ తినాలి. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండాలని, ఆ సేవ చేసిన వాళ్ళు ఇంకా 10 రకాలుగా అభివృద్ధి చెందాలని ఒక భావన మనలో బయట నుంచి రావాలి. ఎందుకంటే అన్నం అనేది ఆ ప్రకృతి మాత మనకిచ్చిన గొప్ప వరం. అది తీసుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.